ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఆదివారపు పరిశుద్ధ దినము, పునరుద్ధానపు దినము శుభములు. మా క్రీస్తు కృప సంఘ కుటుంబ పక్షాన మన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మా యొక్క శుభములు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనములు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా అది దేవుని శక్తి. ఎందుకనగా దాను బయలుపరిచి ఉండెను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన నా యేసయ్యా, నీకు వందనాలు నైనా. ఈ యొక్క పునరుద్ధానపు దినం రోజు నీ పునరుద్ధానపు శక్తి చేత మమ్మల్ని ఇవ్వండి తండ్రి. నాతో మాతో మాట్లాడండి. బోధకుడా నీకు వందనాలు అయ్యా, నాతో మాతో మాట్లాడండి. మేము సిద్ధపడాం ప్రభా, సిద్ధపడి నీ సన్నిధికి వచ్చాం అయ్యా తండ్రి. నాయనా, వినగలిగే చెవులు గ్రహించగల హృదయం, పరిశుద్ధాత్ముడా నీకు లోబడే జీవితం, నీ వాక్శక్తిని అనుభవించగలిగే కృపకు పాత్రలుగా మమ్మల్ని చేయండి తండ్రి. అయ్యా, నీ చిత్తాన్ని, నీ వాక్యాన్ని, నీ వాగ్దానాన్ని, నీ ఏర్పాటుని, నీ నిబంధనని మా జీవితాల్లో మేము నెరవేర్చుకుంటూ ఈ లోకంలో నీ వాక్య సత్యాన్ని వెదజల్లుతూ నీ వాక్య ప్రకారం జీవిస్తూ అయినా నాలో మాలో నిన్ను ప్రత్యక్షపరచుకొని నిన్ను నైనా కనపరచగలిగే జీవితాలుగా యజమానుడాను వాడుకునే పాత్రగా, అర్హమైన పాత్రగా, పరిశుద్ధమైన పాత్రగా నాయన నిత్యరాజ్యంలో నాయనా ప్రవాతండ్రి ఎత్తబడే జీవితాన్ని నాకు మాకు తెచ్చి అటు సిద్ధపాటును, అటు కృపను నాకు మాకు అనుగ్రహించి బోధకుడా నాతో మాతో మాట్లాడండి, మాకు బోధించండి అయ్యా. మా ఆత్మల కాపరి, మా ఆత్మ దీపాన్ని వెలిగించిన వాడా, మా ప్రధాన యాజకుడా, పరిశుద్ధుడా అయా, మా ఆత్మల రక్షణ తండ్రి దేవానికి వందనాలు. రక్షణ కారకుడా, పరిశుద్ధుడా నా యేసురాజా, అభిషక్తుడా నీకు వందనాలు. మరొక్కసారి నాతో మాతో మాట్లాడండి. వన్ మోర్ టైమ్ గాడ్, స్పీక్ టు us master Lord from the still small voice which makes a difference in our lives Lord. నేను నాతో మాతో మాట్లాడు. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన ఇచ్చినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ బి టు ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ యొక్క ఆదివారపు శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి చదవబడిన వాక్యాన్ని మరొకసారి మనము చూద్దాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్. సువార్త గురించి పౌలు సిగ్గుపడట్లేదు. ఎందుకు సిగ్గుపడట్లేదు? అది దేవుడి శక్తి అయి ఉన్నది. అది మనుషులను రక్షిస్తుంది. దేవుడి బిడ్డ, సువార్త ఎవరు చెప్పగలుగుతారు? సువార్త చెప్పడానికి ఎవరు సిగ్గుపడరంటే ఎవరైతే ఆ సువార్తను అనుభవిస్తారు, ఆ సువార్త ప్రకారం జీవిస్తారు, ఎవరైతే ఆ సువార్త యొక్క మర్మాన్ని వారి జీవితాల్లో గ్రహించి థ్యాంక్ యూ డాడీ ఇతరులకు కనపరిచే పాత్రలుగా ఉంటారో వారు సువార్త గురించి సిగ్గుపడరు. వారి జీవితాల్లో పరిశుద్ధం లేకపోతే వారు సువార్త చెప్పలేరు. వారు రక్షించబడలేకపోతే వారు సువార్త ప్రకటించలేరు. వారు స్వస్థపరచబడకపోతే వారు సువార్త ప్రకటించలేరు. దేవుడి బిడ్డ, వారు విడిపించబడలేకపోతే వారు సువార్త ప్రకటించరు. దేవుడి బిడ్డ, ఎప్పుడైతే దేవుని శక్తిని మనం అనుభవిస్తామో మనం ప్రకటించే పాదాలని మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. మనము సువార్త చేసే బిడ్డలుగా మనం ఉంటాం. దేవుడి బిడ్డ, ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు అండి అపోస్తలుడైన పౌలు. చూడండి, ఏలయనగా నమ్ము ప్రతివానికి నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడేవాడిని కాదు. సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకు? ఎందుకంటే అది తప్ప వేరేది పరలోకానికి తీసుకెళ్ళదు. అది తప్ప ఈ లోకంలో ఉన్న పరిస్థితిని ఏది మార్చలేదు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో, సంఘములో, సమాజంలో, ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత, మానసిక, ఆత్మీయ జీవితాల్లో మరి ఏది కూడా మన జీవితాలను మార్చలేదు. అది మార్చబడాలి అంటే దేవుడు బిడ్డ మనము దేవుని స్వార్థను ప్రకటించే బిడ్డలుగా ఉండాలి.
మనం దేవుని సువార్తను ప్రకటించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం సిగ్గుపడం. దేవుడి బిడ్డ. హల్లెలూయా. మనం సిగ్గుపడం. ఆ దేవుని గూర్చిన వార్త మనము సిగ్గుపడం. దేవుడు ఆ సువార్తలో గొప్ప శక్తినిచ్చాడు, ఆ గొప్ప కృపనిచ్చాడు. నిన్నటి రాత్రి ఒక సహోదరుడు నాతో మాట్లాడుతా అంటున్నాడు, అన్నయ్య నేను గనక ఆ రోజు ఒక ఆదివారపు ఆరాధనలో సంఘానికి గనక రాకపోతే ఒకరిని చంపేసేవాడు. ఆ రోజు ఆదివారం గనక నేను రాకపోయి ఉంటే నా చేతిలో ఒకడు చచ్చిపోయేవాడు. కానీ సువార్త నన్ను మార్చింది. సువార్త నన్ను ఆ పని చేయకుండా ఆపింది, నాలో నిరీక్షణనిచ్చింది. ఈరోజు నేను తమ్ముడు, ఆ రోజు నువ్వు ఆదివారం వచ్చావు, ప్రభు నీతో మాట్లాడారయ్యా, ప్రభువే మాట్లాడింది. చూడు, ఒకవేళ చేసుంటే నువ్వు ఖైదీ అయిపోయేవాడు. కానీ ప్రభువులోకి వచ్చావు, 10 మందికి అన్నం పెట్టే జీవితంలో ఉన్నావు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉన్నావు, 10 మందిని 20 మందిని పోషించే జీవితంలో ఉన్నావు, అనేక మందికి ఒక మార్గదర్శకగా మారావు తమ్ముడు. సువార్త శక్తి. సువార్తలో శక్తి ఉంది దేవుడు బిడ్డ. అది గొప్ప శక్తి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ శక్తిని నువ్వు నేను అనుభవించాలి. ఆ శక్తిని నువ్వు నేను అనుభవించాలి. అది దేవుని యొక్క చిత్తం అయ్యింది, ఏర్పాటు అయ్యింది, నియమం అయ్యింది, ప్రణాళిక అయ్యింది, ఆశ అయ్యింది, ఆయన ఏర్పాటు అయ్యింది, ఆయన ఉద్దేశం అయింది, ఆయన నిర్ణయం ఉంది దేవుడు బిడ్డ. You have to enjoy and experience the power of his word, the salvation. ఆ సువార్త, ఆ రక్షణ నీకు ఇచ్చిన శక్తిని మనం అనుభవించాలంటే దేవుడు బిడ్డ, దేవుడు అంటున్నాడు చూడండి, ఎలయనగా నమ్ము ప్రతివానికి, ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ఎత్తున్నోళ్ళకి కాదు, పొచ్చున్నోళ్ళకి మాత్రమే కాదు, నల్లగున్నోళ్ళకి మాత్రం కాదు, తెల్లగున్నోళ్ళకి కాదు, ఈ కులమూలకి ఆ కులమూలకి కాదు దేవుడు బిడ్డ, నమ్మిన ప్రతి వాడు. ఆమేన్. ద ఓన్లీ కండిషన్ హియర్, ఏకైక నియమం ఏంటంటే నమ్మిన ప్రతి వాడు వల్ల. హల్లెలూయా. నమ్మిన ప్రతి వాడు. నువ్వు నమ్ముతున్నావా? ఎస్, అదే నీ ఎలిజిబిలిటీ. నువ్వు అర్హుడవు. నువ్వు నమ్ముతుంటే నువ్వు అర్హుడవు దీన్ని అనుభవించడానికి. నువ్వు నమ్ముతుంటే ఇది ఈ శక్తి. చూడండి, ఏలైనా నమ్ము ప్రతివానికి, మొదట గ్రీకు దేశస్థునికి యూదునికి కూడా రక్షణ కలుగునకు ఇది దేవుని శక్తి అయి ఉంది. ఇది అనగా సువార్త. నమ్మువాడు కలిగే గొప్ప శక్తి. ఈ సువార్తని నువ్వు నేను అనుభవించాలి. ఈ సువార్త శక్తిని నువ్వు నేను అనుభవించాలి. ఈ సువార్త శక్తిలో ఉన్న ఆ దేవుని మహిమను నువ్వు నేను అనుభవించాలి. ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. దేవుడు బిడ్డ ఏమంటున్నాడు తెలుసా? ఎందుకనినా నీతిమంతుడు ఎవరు? నమ్మినవాడు. నమ్మినవాడే నీతిమంతుడు. నమ్మకం లేనివాడు నీతిమంతుడు కాదు. నమ్మినవాడు. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసములుగా జీవించునని రాయబడిన ప్రకారము, విశ్వాసమూలముగా, అది అండర్లైన్ చేసుకోండి, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంతకంతకు విశ్వాసం కలుగునట్లు. ఎస్, విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. విశ్వాసం అంతకు ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్, ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. దేవుడు బిడ్డ, ఒక సీరియస్ మెసేజ్. డోంట్ మిస్ ద ఫౌండేషన్.
ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. గాస్పల్ ఈజ్ పవర్. సువార్తనది శక్తి. ఆ శక్తి అంతకంతకు విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసం, విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసం, ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. యా, ఫ్రమ్ ద సేవ్డ్ ఫెయిత్ టు ద సేవియర్స్ ప్లేస్. ఫ్రమ్ ద సేవ్డ్ ఫెయిత్, నువ్వు రక్షించబడిన విశ్వాసపు పరిమాణం నుంచి నీ రక్షకుడైన యేసు ప్రక్కన కూర్చునే విశ్వాసము వరకు అంతకంతకు నువ్వు పెరగాలి. ఆమేన్. అంతకంతకు పెరగాలి, అంతకంతకు పెరగాలి, అంతకంతకు. దేవుడు బిడ్డ, నువ్వు అంతకంతకు విశ్వాసంలో పెరగాలి. ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. లేకపోతే దేవుడి శక్తిని మనం అనుభవించలేము. లేకపోతే దేవుని యొక్క సంపూర్ణతను మనం అనుభవించలేము. నువ్వు అనుభవించాలి అంటే నీకు ఈరోజు విశ్వాసము రేపటి యుద్ధానికి సరిపోదు. రేపటికి కొత్త విశ్వాసం కావాలి, అధికమైన విశ్వాసం కావాలి. విశ్వాసంలో నుంచి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. ఒకప్పుడు జ్వరం వస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ వేసేవారు, పెరిగిపోయింది, డోసు పెరిగిపోయింది, కొత్త మందులు వచ్చాయి. మలేరియా వచ్చింది, వ్యాక్సిన్ వచ్చింది, తర్వాత టైఫాయిడ్ వచ్చింది, మందులు వచ్చాయి. దేవుడి బిడ్డ, అలా 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 ఇప్పుడు కరోనా వచ్చింది. అదే పాత అప్డేట్ అవ్వడంలో మనుషులు స్లో అయిపోయారు. అప్డేట్ అవ్వడంలో మనుషులు నిర్లక్ష్యం చేశారు. అప్డేట్ అవ్వడంలో ప్రభుత్వాలు, పరిస్థితులు ఆగిపోయాయి. కాబట్టి పెడచెవిని పెట్టి డబ్బు సుఖం, డబ్బు సుఖం అనే రెండిటి మీదే మానవాళి పరిగెత్తింది. ఏంటి? కంప్యూటర్స్, ఏంటి మొబైల్స్, ఏంటి సుఖానుభవం, ఏంటి అది ఇది అది ఇది, అదే దాని మీదే పరిగెత్తింది. ఫోకస్ అంతా మనీ 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 మ్యాటర్స్. మెడిసిన్ మ్యాటర్ లేదు. లేకపోయేసరికి ఆకాశం నుంచి పాతాళంలోకి దిగిపోయింది. మనిషి భయం గుప్పిట్లో సంవత్సరాన్ని గడిపాడు. ఇంకా సంపూర్ణమైన విడుదల రాలేదు. ఎందుకు? అప్గ్రేడ్ అవ్వలేదు, అప్డేట్ అవ్వలేదు. చూడండి, ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మనం అప్డేట్ అవ్వాలి ఎప్పటికప్పుడు, అప్గ్రేడ్ అవ్వాలి ఎప్పటికప్పుడు. నాకుంది కదా, ఇది సరిపోతాదిలే అనుకుంటున్నావేమో, అలాగా చల్లారిపోతున్నావేమో, వెచ్చగా ఉన్న నీ జీవితంలో నులివెచ్చని పరిస్థితి వచ్చేసిందేమో. గమనించు, దేవుడికి చాలా ఇష్టం లేని పరిస్థితి నులివెచ్చని పరిస్థితి. మనం వెచ్చని పరిస్థితిలోకి రావాలి, మండే పరిస్థితిలోకి మనం రావాలి. అది ఏమాత్రం తక్కువైపోతుందో దాన్ని చూసుకొని మనం ఎప్పటికప్పుడు అధికమైన విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి దేవుడి బిడ్డ, మన జీవితంలో ఒక అన్కామన్ ఫెయిత్ కావాలి. నాట్ ఏ కామన్ ఫెయిత్, నాట్ ఏ కామన్ ఫెయిత్. అందుకే శిష్యులు అడుగుతారు, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం, హల్లెలూయ, మా విశ్వాసమును వృద్ధిపరచు ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. We have to go from faith to faith level because we are unable to heal the people. మేము స్వస్థపరచలేకపోతున్నాం, మేము విడిపించలేకపోయాం, మేము ఓడిపోయాం, మేము ఆగిపోయాం. కాబట్టి మా విశ్వాస పరిమాణం పెరగాలి, మా విశ్వాస పరిమాణం పెరగాలి. కాబట్టి మా విశ్వాస పరిమాణం పెంచు ప్రభువా అని ప్రభువారిని వేడుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ టైమ్ ఫర్ అస్. మనది కూడా, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆగిపోయే వ్యక్తులుగా ఉండిపోకూడదు. దేవుడి బిడ్డ, మనము అంతకంతకు విశ్వాసంలోకి మనం ఎదగాలి. మనం అంతకంతకు విశ్వాసంలోకి ఎదగాలి. దేవుడి బిడ్డ, ఆత్మీయ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ బైబిల్ చదువుతున్న మొదట్లో, ఆ మొదటి ఆది కాండం నుంచి అలా చదువుకుంటా వెళ్తా ఉంటే స్టోరీ పార్ట్స్గా నిర్గమకాండం దగ్గరకు వచ్చేసరికి ఒక డిఫరెంట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది.
ఆ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే బంధించబడిన ఇజ్రాయేలు విడిపించబడి వాగ్దాన దేశంకి వెళ్ళడం, ఇది దేవుని చిత్తమై ఉంది. ఇది దేవుని చిత్తమైంది. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడి అబ్రహాముతో అంటాడు, నువ్వు 430 సంవత్సరాలు నీ జనులు అంటే నీలో నుంచి నేను ఒక రాజ్యాన్ని, ఒక వంశావళిని తీసుకొస్తాను కాబట్టి వారు 430 సంవత్సరాలు తమది కాని దేశంలో వారు ఉంటారు. అది దేవుని ప్రణాళిక, గుర్తుపెట్టుకో. అంటే దేవుడు ఆల్రెడీ ఇజ్రాయెల్కి రివీల్ చేశాడు, యు విల్ బీ ఇన్ ద బాండేజ్ ఫర్ మోర్ దాన్ 430 years. అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ దేవుని ప్రణాళిక, ఆయన పనిచేసే విధానం అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, దేవుడు మోషేతో మాట్లాడి వారిని విడిపించండి. విడిపించేటప్పుడు అబ్బో ప్రపంచం తలకిందులయ్యే అద్భుతాలు చేసేస్తాడు దేవుడు. ఆలోచించండి, ఇక్కడ ఎవరు ఉపవాసాల నుండి ప్రార్థన చేయలేదండి. దేనికోసం? నీళ్ళను రక్తంగా మార్చడం కోసం, వడగళ్ళు కురిపీయడం కోసం, అద్భుతాలు ఆశ్చర్యాలు ఏవేవైతే జరిగాయో, ఆఖరికి ఎర్ర సముద్రం పాయలవడం కొరకు కూడా ఏమీ చేయలేదు. ఒక సైలెంట్ అంటే వీళ్ళు గునిగారు, వీళ్ళు సనిగారు, ఏంట్రా బాబు మాకు తిప్పలన్నారు, బాగానే ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు, ఈజిప్ట్ మీదకి తీర్పు వచ్చింది, క్రైస్తవ విశ్వాసులు ఇజ్రాయేలీలు కాపాడబడుతున్నారు, వారు సంరక్షించబడుతున్నారు, వీళ్ళకి వెలుగుంది, ఇజ్రాయెల్ మొత్తం వెలుగులో ఉన్నారు, ఐగుప్తు మొత్తం చీకట్లో ఉంది. ఇలాంటి అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? మన ఆత్మీయ జీవితం ప్రారంభంలో నువ్వు రక్షించబడక ముందు నీ కళ్ళ ముందు చాలా అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు 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 అద్భుతాలు. ఎర్ర సముద్రం, బాప్తీసం, నువ్వు ఊరక నిలబడి చూడు, దేవుణ్ణి నడిపించేస్తాడు అంతే. మొత్తం T20 మ్యాచ్ లాగా బాల్ పడగానే 6లు 4లు ఇక అయిపోద్ది. T20 సిరీస్ అయిపోద్ది. తర్వాత వన్డే మ్యాచ్లోకి వస్తాం. ఈ వన్డే మ్యాచ్లోకి రాగానే కొంచెం దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అయ్యా ఆకలేస్తుంది, మన్నాను గురించి. అయ్యా మారా నీళ్ళు మధురంగా, అంటే ఇక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళు అడగలేదు. ఆలోచించండి, ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అద్భుతం చేయమని అడగలేదు, ఆయన అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రం దాటారు అంటే బాప్తీసం తీసుకున్నారు, అంటే రక్షించబడిన తర్వాత అడగడం స్టార్ట్ చేశాడు దేవుడు. చూడండి, దేవుడు పనిచేసే విధానం. దేవుడు పనిచేస్తా వాళ్ళతో ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి మెల్లగా ఏడుపు నేర్పించాడు. ఏడవడం నేర్పించాడండి. వాళ్ళు ఏడడం స్టార్ట్ చేశారు, మన్నా వచ్చింది. వాళ్ళు ఏడడం స్టార్ట్ చేశారు, నీళ్ళు వచ్చాయి. వాళ్ళు ఏడిచారు, మాంసం వచ్చింది. వాళ్ళు ఏడ్చారు, దేవుని యొక్క వెలుగు వచ్చింది, దేవుని యొక్క మేఘం వచ్చింది. అలా ఒక దగ్గరకు వచ్చారు, 10 ఆజ్ఞలు వచ్చాయి. ఇక్కడ అన్నారు, ప్రభువా నువ్వేం చెప్తే నేను అది చేసేస్తాను అన్నారు. నువ్వు ఏం చెప్తే నేను అది చేసేస్తాను అన్న వెంటనే ఏమైందో తెలుసా? దేవుడు అన్నాడు, నా పిల్లలకి రక్షించబడ్డారు, విశ్వాసంలోకి వచ్చారు, ఇంక వీళ్ళు జయించేస్తారు రా బాబు, వాగ్దాన దేశాన్ని కొట్టేస్తారు, నన్ను అలా పక్కన కూర్చోబెట్టి వీళ్ళు వెళ్ళి గేమ్ కొట్టేస్తారు అనుకున్నాడు. తీరా అక్కడ దేవుడు చూసినప్పుడు ఇజ్రాయేలీల్లో 2 తప్ప మరి ఎప్పటికీ విశ్వాసం లేదు. ఆశ్చర్యపోకు, ముగ్గురు మిగిలిపోయారు. మోషే, యెహోషువ, కాలేబు. యెహోషువ కాలేబులు ఇద్దరే దేవుడు మనకి దేశాన్ని ఇస్తాడు అంటున్నారు, మిగతా వాళ్ళందరూ ఇవ్వరు అంటున్నారు. చూడండి, ఏముంది? అద్భుతాలు ఉన్నాయి, రక్షణ వచ్చింది, దేవుడితో సహవాసం ఉంది, కానీ ఆ విశ్వాసం సరిపోక వాళ్ళు పొందుకోలేకపోయారు. ఎంత భయంకరమైన విషయం చూసారా? ఇక ఆ తర్వాత దేవుడు అన్నాడు, విశ్వాసం అంటే క్రియ నాయన,
కచేరీ కాదు, వచ్చాను విన్నాను వెళ్ళిపోయాను చప్పట్లు కొట్టేసి అబ్బా ఏం చెప్పాడు రా బాబు మా పాస్టర్ గారని మార్కులు వేసేయడం కాదు. విశ్వాసం అంటే పని చేయాలి. విశ్వాసం అంటే నువ్వు ప్రయత్నించాలి వాక్యాన్ని. విశ్వాసం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు దానికి లోబడి బ్రతకాలి. విశ్వాసమును నువ్వు కనపరచాలి, వ్యక్తపరచాలి, ప్రకటించాలి. దేవుని శక్తిని సంపాదించుకోవాలి. కాబట్టి బాబు ఎర్ర సముద్రం నేను మీకు యుద్ధం చేస్తాను, ఎర్ర సముద్రం నేను పాయలు చేస్తాను, మన్నాన్ని నేను కురిపిస్తానన్న దేవుడు మీరు కూర్చోండి నేను యుద్ధం చేస్తాననలేదు దేవుడు. యుద్ధం నువ్వు చేయాల్సిందే. గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ, ప్రియమైన దేవుని సంగమ, దేవుని చెల్లి, అన్న, అక్క, దేవుని ప్రణాళిక ఇది. నీ పోరాటం నువ్వు పోరాడాలి, నువ్వే పోరాడాలి. గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరైనా వ్యక్తి వైపు చూస్తున్నావేమో, వ్యవస్థ వైపు చూస్తున్నావేమో, నువ్వు ఇంకొకటి ఏదో అద్భుతం దేవుడు చేస్తాడని అలా కూర్చున్నావేమో. లే, నీ పరుపెట్టుకున్నాడు. ఆమేన్. లే, నువ్వు పోరాడు. లే, దేవుడు నీ చేతులకు వేలుకు యుద్ధం నేర్పిస్తున్నాడు, నేర్చుకో. లే, నువ్వు పోరాడపు స్ఫూర్తిలో ముందుకు వెళ్ళు. దేవుడు బిడ్డ పడిపోయావేమో, జారిపోయావేమో, ఆగిపోయావేమో, లెగిసి పరిగెత్తడం ప్రారంభించు. ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్, ఇట్ ఈస్ యువర్ మోషన్, ఇట్ ఈస్ యువర్ మూమెంట్ వాట్ గాడ్ వాంట్ ఫ్రమ్ యూ. దేవుడు బిడ్డ నీలో నుంచి దేవుడు ఒక కదలికను కోరుకుంటున్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి ఒక మార్పుని కోరుకుంటున్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి ఒక నడకను కోరుకుంటున్నాడు, ఒక పరుగును కోరుకుంటున్నాడు. అవునండి, యుద్ధం మీరు చేయండి. యుద్ధం మీరు చేయండి. ఇప్పుడంతా యుద్ధం యెహోవాదే. ఆయనే ఏదో చేసేస్తాడు. నువ్వు నమ్ము చాలు, ఇంకేం వద్దు. అలా నిద్రపో, బైబిల్ తలగడ పక్కన పెట్టుకొని నిద్రపో. నో 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 చైల్డ్ ఫెయిత్, చైల్డ్ ఫెయిత్, చైల్డ్ ఫెయిత్లో నుంచి బాగుంటుంది చైల్డ్ ఫెయిత్, కానీ మెచ్యూరిటీ ఫెయిత్ కావాలి మనకి. చైల్డ్ ఫెయిత్ సరిపోదు. చిన్న పిల్లల వంటి మనసు ఉండాలి, కానీ చిన్న పిల్లల వంటి విశ్వాసం సరిపోదు. మెచ్యూరిటీ ఆఫ్ ఫెయిత్ కావాలి, ఒక పరిపక్వత చెందిన విశ్వాసం. దాదాపు 12 రకాల విశ్వాసపు మెట్లని మనం మాట్లాడబోతున్నాం రానున్న సిరీస్లో. దాదాపు దేవుడు బిడ్డ గొప్ప విశ్వాసాలే 7 ఉన్నాయి. ఆ వాటి కోసం చెప్పట్లేదు. విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళే ఈ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు ఎక్కవలసిన మెట్లు కోసం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకే ఎందుకు సమస్య, నాకే ఎందుకు శోధన, నాకే ఎందుకు వ్యతిరేకత, నాకే ఎందుకు నింద, నాకే ఎందుకు అవమానం, నాకే ఎందుకు కొరత, నాకే ఎందుకు ఆకలి, నాకే ఎందుకు వస్త్రహీనత, నాకే ఎందుకే జాబ్లెస్నెస్, నాకే ఎందుకు గొడ్రాలితనం, నాకే ఎందుకు మోసం, నాకే ఎందుకు వెన్నుపోటు, నాకే ఎందుకు భయము, నాకే ఎందుకు భీతి, నాకే ఎందుకు కంగారు, నాకే ఎందుకు వేదన, నాకే ఎందుకు ఆవేదన అంటే దేవుడు నీలోంచి ఒక సాక్ష్యం తేబోతున్నాడు. దేవుడు నీలోంచి ఒక సాక్ష్యం తేబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక పరిపక్వత గల వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఇట్ ఈస్ యువర్ జాబ్, ఇట్ ఈస్ యువర్ టాస్క్, ఇట్ ఈస్ యువర్ మిషన్. అది నీ పరుగు పందెం బ్రదర్, అది నీ పరుగు పందెం సిస్టర్. నీ కుటుంబ కలహమా, నీ మీద పడ్డ నింద, దాన్ని నువ్వే నిలబడి గెలవాలి. పారిపోవడం కాదయ్యా ఆత్మీయ జీవితం అంటే, నిలబడి రోషం కలిగి పోరాడటము. ఇక్కడ బాలేదు ఇంకొక దగ్గరగా, అక్కడ బాలేదు ఇంకొక దగ్గరికి కాదు. నువ్వు ఉన్న దగ్గర నీ పరిస్థితుల్ని మార్చడం విశ్వాసపు పరుగంటే. హల్లెలూయా. నువ్వు ఉన్న దగ్గర దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడో నువ్వు అది చేయడం విశ్వాసపు పరుగంటే. నువ్వు ఆ విశ్వాసపు పరుగులోకి రావాలి, నువ్వు ఆ విశ్వాసపు నియమంలోకి రావాలి. థ్యాంక్ యూ జీసస్ గాడ్. నువ్వు అటు విశ్వాసం చదివిన విశ్వాసంలోకి నువ్వు నడవాలి దేవుని బిడ్డ. అది దేవుని శక్తి. ఆ శక్తిని దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. సో కామన్ ఫెయిత్ సరిపోదు, ఇక్కడ అన్కామన్ ఫెయిత్ కావాలి. అన్కామన్ ఫెయిత్, సాధారణమైన విశ్వాసం కాదు, అసాధారణమైన విశ్వాసం కావాలి.
నువ్వు అసాధారణమైన విశ్వాసివి అయినప్పుడే అసాధ్యమైన కార్యాలు చేస్తావు. మళ్ళీ చెప్తున్నాను, అసాధారణమైన విశ్వాసంలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అసాధ్యాలను సుసాధ్యాలుగా మారుస్తావు. ఆమేన్. అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చడానికి నీకు అన్కామన్ ఫెయిత్ కావాలి. కామన్ ఫెయిత్ కాదు. నేను ప్రభునందు విశ్వసించాను, నేను విశ్వసించాను. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను. నేను బైబిల్ చదువుతున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను. నేను చర్చికి వెళ్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను. ఆ డిగ్రీ సరిపోదు. దేవుడు బిడ్డ, సరిపోదు. ఒక అన్కామన్ ఫెయిత్ కావాలి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవడానికి, స్వాస్యాన్ని సంపాదించుకోవడానికి. దేవుడు బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ వ్యక్తిగతమైన ఆశీర్వాదం నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీ వ్యక్తిగతమైన స్వాస్యాన్ని నీ కొరకు దాచిపెట్టాడు. నువ్వు వ్యక్తుల వైపు కాదు, నా వైపు చూడు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డ, దేవుడు మాట్లాడే దేవుడు. నీ కొరకు చేసిన ఏర్పాటు అది నీ కొరకే ఉంచుతాడు. నువ్వు దాన్ని సంపాదించుకునే స్థాయిని నువ్వు ఎదగాలి, నువ్వు పెరగాలి. దేవుడు బిడ్డ, అబ్రహాముకు ఇసాకునివ్వడానికి కాదు దేవుడు ఆలస్యం చేసింది. ఇసాకు వాళ్ళ తండ్రిని సిద్ధపరిచాడు దేవుడు. అబ్రహాము కుమారుణ్ణి సిద్ధపరచలేదు దేవుడు, ఇస్సాకు తండ్రిని సిద్ధపరిచాడు. నీకు కుమారుడు కుమార్తె కావాలంటే ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా, ఒక ఆత్మ సంబంధమైన తండ్రిగా నువ్వు నేను మలచబడాలి, చెక్కబడాలి. అబ్రహాం ఐజాక్ ఫాదర్, నాట్ ఇష్మాయిల్స్. ఇష్మాయిలు దాసులాలు, వారసులు ఇస్సాకు. వారసుల తండ్రిగా అబ్రహామును దేవుడు సిద్ధపరచడానికి చూస్తున్నాడు. ఎప్పుడు అబ్రహాము లోబడతాడు, ఎప్పుడు అబ్రహాము మారతాడు, ఎప్పుడు అబ్రహాము విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసంలోకి వెళ్తాడు. ఏమంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకే ఈ ఫేత్ లెవెల్లో నుంచి వెళ్తే తప్ప స్వాస్యం రాకపోతే, మరి ఫేత్ లెవెల్ నేను వెళ్ళను, డాడీ నన్ను ఎత్తుకో అంటే తీసుకెళ్ళను. మా కొత్తగూడెంలో కావాల్సిన కోతులు, ఈ కోతులు భలే ఉంటాయండి, భయంకరంగా కూడా ఉంటాయి. ఈ కోతి దాని పిల్లని తీసుకొని చిటారు కొమ్మలు ఎక్కుతుంటది. మేము చూస్తూ ఉంటాం ఆ కోతిని. ఇంకా అవి తప్ప వేరే కనబడవు మనకి, వేరే యానిమల్స్ పెద్దగా. చిన్న కోతి పిల్ల, అది ఎంత భయంకరమైన అంశం అంటేనండి, ఇది తినేటప్పుడు దాని పిల్లకు కూడా ఇవ్వదండి. అరే, ఇదేం దిక్కుమాలిన తల్లిరా బాబు అనుకోండి, ఇదేం దిక్కుమాలిన సంత, ఆకలేస్తున్న పిల్లడికి అన్నం పెట్టదా ఇది, ఇదేం తల్లిరా బాబు, కోతి తల్లి, ఇది చెడ్డ తల్లి అనుకున్నాను. తర్వాత దాన్ని గమనిస్తా ఉన్నాను, అది ఎందుకు ఇవ్వలేదో తెలుసా? అది నేర్పిస్తుంది దాని కొడుక్కి, అది నేర్పిస్తుంది దాని కూతురికి ఎలాగా చెట్లు పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటాడు ఆ చిన్న కోతిపిల్ల. ఆ చిన్న కోతిపిల్ల గట్టిగా పట్టుకుంటుంది వాళ్ళ మమ్మీని. ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే, మనం లాగితే అవతల పక్క తల్లి శరీరం ఎలా ఊడొస్తుందేమో, కానీ అది మాత్రం రాదు. అంత గట్టిగా పట్టుకుంటుంది. ఇదేమో చుట్టారు కొమ్మలకి ఎక్కేస్తుంది. అలా పట్టుకోవాలి ప్రభువును. దేవుడు మనం పట్టుకోవాలి. కొన్నిటిని ఆయన కోసివ్వడు, కొన్నిటిని ఆయన తెచ్చివ్వడు, కొన్నిటిని ఆయన రాత్రి నీ ఇంట్లో ఇసిరేయుడు. కొన్ని అద్భుతాలు ఉట్టుటిగా జరగవు. దాని కొరకు నీ విశ్వాసపు పరిమాణాన్ని పెంచాలి. హల్లెలూయా.
దాని కొరకు ఒక అసాధ్యమైనది, ఒక రాడికల్, ఒక రెవల్యూషన్, ఒక విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన ఒక సాక్ష్యం నీ జీవితంలో రావాలి అంటే నువ్వు విశ్వాసంలో పెరుగు. ఇంకా నా కొడుకులు మారలేదండి, నా కూతుర్లు మారలేదండి, నా అల్లుడు మారలేదండి, మా నాన్న మారలేదండి, మా అమ్మ మారలేదండి. మొదట నువ్వు మారండి. నువ్వు చదివిందేమో ఎల్కేజీ, ఐఏఎస్ జాబ్ వచ్చిద్దా? రాదుగా. జ్ఞానం పెంచుకోవాలి కదా. లోక సంబంధంగానే ఆ చిన్న ఉద్యోగానికి అంత జ్ఞానం సంపాదించుకోవాలంటే మరి ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభు ప్రత్యక్షతలో నిత్య రాజ్య వారసత్వంలోకి మనం రావాలంటే ఇంకెంత జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ఐఎమ్ ప్రీచింగ్ యూ అన్ అప్లికేషన్. నువ్వు అప్లై చేసుకోవాలి నీ లైఫ్లో, నువ్వు నీ జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి, నువ్వు నింపుకోవాలి. దేవుడి బిడ్డ, ఈరోజు దాదాపు ఒక అన్కామన్ ఫెయిత్, అసాధారణమైన విశ్వాసం మన జీవితంలోకి ఎలా వస్తుందో మనం చూద్దాం. దేవుడి బిడ్డ, నెంబర్ 1, యు హ్యావ్ టు రిసీవ్ జీసస్. నువ్వు యేసయ్యని చేర్చుకో. అదేంటి, నేను యేసయ్యని రక్షణ ఉంచినప్పుడే చేర్చుకున్నాను కదా, మళ్ళీ ఏంటి చేర్చుకోవడం అంటున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. గమనించు, మనము కూడా దాని పైన వాక్యం చదవమ్మా. అది ఆమేన్. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా, ఆ గొప్ప సాక్షి సమీపంలో మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, దేవుడి బిడ్డ ఎజ్కేల్ ఉన్నాడు, దేవుడి బిడ్డ యెషయా ఉన్నాడు, యెర్మియా ఉన్నాడు, గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తనీయులు ఉన్నారు, ఎస్తేర్ ఉంది, దోర్కాస్ ఉంది, దేవుడి బిడ్డ దెబోరా ఉంది. లాట్ ఆఫ్ వండర్ఫుల్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. ఒక మేఘము వలె వాళ్ళు మనల్ని ఆవరించి ఉన్నారు. ఆ ఆవరించిన వారిలో మనం కలవాలి. యు హ్యావ్ టు బి లిఫ్టెడ్ టు ద క్లౌడ్స్. హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్. రాకడలో ఆ మేఘం ఇట్లా దిగుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహం, గొప్ప సాక్షి సమూహం, నాట్ ఇన్ఫినిటీ, నెంబరింగ్ చేయలేనంత గొప్ప సాక్షి సమూహము. ఆ గొప్ప సాక్షి సమూహము నువ్వు నేను కలవకపోతే అది అసంపూర్ణమైనదిగా ఉండిపోద్ది. అది సంపూర్ణమైందిగా కావాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మనం విశ్వాసంలోకి రావాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు యేసు వైపు చూచుచు. నువ్వు శ్రమను చూస్తున్నావేమో సహోదరి, నువ్వు కొరతను చూస్తున్నావేమో సహోదరుడా, నిందని, అవమానాన్ని, నీ యొక్క అవసరాన్ని చూస్తున్నావేమో, నీ యొక్క బలహీనతను చూస్తున్నావేమో, నీ వ్యాధిని చూస్తున్నావేమో, నీకున్న వ్యతిరేకతను చూస్తున్నావేమో, నీకున్న ఆ శత్రువులు, నీ ఎదుట ఉన్న శత్రువును చూస్తున్నావేమో. నువ్వు నో 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 నీ క్యాలిబర్ని చూస్తున్నావేమో, నీ స్టఫ్ను చూస్తున్నావేమో, నీ ఇంటెలిజెన్సీని చూస్తున్నావేమో, నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని చూస్తున్నావేమో, నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని చూస్తున్నావేమో. పక్కకు పెట్టు అవన్నీ. యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెడదాం. హల్లెలూయా. ఫ్రమ్ స్టెప్ టు అనదర్ స్టెప్, from step to another step, another level, another level of anointment, another level of faith. మనం వెళ్ళాలి. 1 నుంచి 10లకు, 10 నుంచి 100, 100 నుంచి 1000, 1000 నుంచి లక్షల, లక్షల నుంచి కోట్లు, కోట్ల నుంచి అరబ్బులు. దేవుడి బిడ్డ, మనం వెళ్ళాలి. మనం వెళ్ళాలి అంటే యేసు వైపు చూడాలి. కొరత వైపు కాదు, యేసు వైపు చూడు.
యేసు వైపు చూసే జీవిత విధానాన్ని మనం తీసుకున్నప్పుడు మనం పరిపక్వతలోకి, మనం సంపూర్ణతలోకి మనం వస్తాం. ఆ సంపూర్ణతలోకి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఎప్పుడైతే ప్రభు వైపు మనం చూస్తామో మనం సంపూర్ణులు అవుతాం. ప్రభు వైపు చూసినప్పుడు మనం సంపూర్ణం అవుతాం. దేవుడి బిడ్డ, ఇదిగో ఎస్ ఆ సంపూర్ణతలోకి మనం రావాలి. మనము అట్టి సంపూర్ణతలోకి మనం రావాలంటే మనం యేసు వైపు మాత్రమే చూడాలి. దేని వైపు చూస్తున్నాం? ఈ పాండమిక్లే, ఇప్పుడు ఇంక రాదులే, ఇప్పుడు వ్యాపారం ఏమి జరగదులే, ఇప్పుడు జాబులు ఏమి రావులే, ఇప్పుడేమి ఉండవులే, ఇప్పుడేమి దొరకవులే, ఇప్పుడు అనవసరం ఇంత చేయడం అనుకుంటున్నావా? అనుకోకు. దేవుడు గొప్పోడు. నిన్ను పిలిచిన దేవుడు గొప్పోడు. నిన్ను ప్రత్యేకపరిచిన దేవుడు గొప్పోడు. నిన్ను ఏర్పాటు చేసిన దేవుడు గొప్పోడు. ఆయన విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడు. నువ్వు విశ్వాసం కర్తనే నమ్మావు బాప్తిసం అప్పుడు, దాన్ని కొనసాగించే ప్రభువును పట్టుకో. ఇదే ఆత్మీయ జీవితం. నువ్వు పట్టుకో. యెహోషువ పట్టుకున్నాడు, కాలేబు పట్టుకున్నాడు, స్వాస్యాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. మనం పట్టుకోవాలి. అంతా గుంపులు అక్కడికి వెళ్ళిపోతున్నారని కాదు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. పిలువబడిన వారు అనేకులు, ఎన్నిక చేయబడిన వారు కొద్దిమంది. వారిని ఎందరినైతే పిలిచాడో వారిని ప్రత్యేకపరుస్తాడు. నెంబర్ 1. ప్రత్యేకపరిచిన వారిని సిద్ధపరుస్తాడు. నెంబర్ 2, సిద్ధపరిచిన వారిని థ్యాంక్ యూ డాడీ మహిమపరుస్తాడు దేవుడు. ఆ మహిమ సింహాసనం దగ్గరికి నువ్వు నేను వెళ్ళాలంటే దేవుడు బిడ్డ మనం ప్రత్యేకించబడాలి. గుంపులో పడి వెళ్ళిపోకూడదు. పందులే గుంపులుగా వెళ్ళిపోతాయి. పందులు గుంపులుగా వెళ్ళి, సింహం అది గుంపుల్లోకి వెళ్ళినా సపరేట్గా వెళ్ళి కూర్చుంటుంది. అది సపరేట్గా దాని కుటుంబంతో పాటు సపరేట్గా, అందరితో కలవవు, ఒక సపరేట్గా. పక్షిరాజు తన గూటుని సపరేట్గా ఎత్తైన స్థలంలో ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. ప్రజలతో కలిసిపోకు, ప్రేమించు, కలిసిపోకు. ఆ సీరియళ్ళు, ఆ ఈలోకపు పోకడ, ఆ వాట్సాప్ స్టేటస్లు, ఆ ఈమెయిల్లు, ఆ కొత్త యాప్లు, కొత్త పరిస్థితులు సులువుగా చిక్కులు పెట్టు పాపం. జాగ్రత్త సుమి. సులువుగా చిక్కులు పెట్టు పాపం. జాగ్రత్త. నిన్ను నువ్వు పక్కకు లాక్కో, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, నిన్ను నువ్వు ఆ గుంపులో నుంచి సపరేట్ చేసుకో. అది నీ పిలుపు, అది దేవుని ఏర్పాటు. అందరు వెళ్ళిపోతారు. పరలోకానికి వెళ్తామా లేదా అనేది కావాలి. గుంపులో కాదు, ప్రత్యేకించబడిన వ్యక్తిగా జీవించడం స్టార్ట్ చేయి. ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడి దగ్గర నుంచి ఒక మాట వచ్చిందండి. దేవుడు మనసు మార్చుకుంటాడా? జాగ్రత్తగా వినండి, గుండెలు గట్టిగా పట్టుకోండి. దేవుడు మనసు మార్చుకుంటాడా? ఆయన మనసును సైతం మార్చగలిగే శక్తి ఎక్కడుందో తెలుసా? అన్కామన్ ఫెయిత్ ఉంది. హిజ్కియా, యెషయా 38:2. తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞానము చేసుకొని జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చూడండి, గమనించండి. ఈ 38వ అధ్యాయంలో చూడండి ఏమన్నాడు తెలుసా? ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయకు ఆమోజు కుమారుడైన యెషయాయి అతని యొద్దకు వచ్చి, నీవు మరణపు చున్నావు,
బ్రతుకవు గనక నీవు నీ ఇల్లుని చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా. ఆలోచించండి, ఏమొచ్చింది ఇక్కడ? మరణ శాసనం వచ్చింది. ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఏమొచ్చింది? దేవుడి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. ఏమొచ్చింది? దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం వచ్చింది. అంటే ఏమవ్వాలి? హిజ్కియా చచ్చిపోవాలి. చచ్చిపోవాల్సిన హిజ్కియా ఇక్కడ చచ్చిపోవట్లా. ఎందుకు చచ్చిపోలేదు? దేవుని చిత్తాన్ని సైతం అధిగమించగలిగింది విశ్వాసం. ఎస్, విశ్వాసం. లోకం అంటది నీ వల్ల కాదని, దేవుడు అంటాడు నీ వల్ల అవుతుందని. లోకం అంటది యు ఆర్ అన్ఎలిజిబుల్, దేవుడు అంటాడు యు ఆర్ ఎలిజిబుల్. ఆమేన్. ఫెయిత్ టేక్స్ యూ టు దాట్ లెవెల్. విశ్వాసం నిన్న స్థితికి తీసుకెళ్తాది. విశ్వాసం నిన్న పరిస్థితికి తీసుకెళ్తాది. నువ్వు పరలోక సంబంధమైన ఆ స్టేటస్ ని మెయింటైన్ చేయాలి. లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైనది. ఒక ప్రార్థన, గోడ తట్టు ముఖం తిప్పాడు, ప్రార్థన. ఒక పశ్చాత్తాపం. ఐ లవ్ పాస్టర్ గారు, ఏదంటే మీకు చాలా ఇష్టం అండి? ఏది దేవుడి దగ్గరికి అతి పొడవాటి నిచ్చినండి దేవుడి దగ్గరికి కాళ్ళ దగ్గరికి తీసి ఏంటి ఆ నిచ్చిన పేరు చెప్పండి అంటే నేను చెప్తాను రిపెంటెన్స్. ఫెయిత్ ప్లస్ రిపెంటెన్స్ టేక్స్ టు యువర్ కింగ్స్ ప్లేస్. ప్రభు పాదాల దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది నువ్వు పశ్చాత్తాపంలో ఉంటే. దేవునికి అంగీకారమైన, దేవునికి చిత్తమైన పశ్చాత్తాపం కావాలి. దేవుడి బిడ్డ, నెంబర్ 1, ఒక అన్కామన్ ఫెయిత్ మనకు, ఒక అన్కామన్ ఫెయిత్ లోకి మనం రావాలి. అంటే ఒక పశ్చాత్తాపం కావాలి మనకి, ఒక పశ్చాత్తాపం. అండ్ నెంబర్ 2, సామెతలు 4వ అధ్యాయం 20-22 వచనాలు. సామెతలు 4వ అధ్యాయం 20-22 వచనాలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమునందు వాటిని భద్రపరచుకొనుము. దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరముకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే నీ ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. హల్లెలూయా. ఐ లవ్ దిస్ వర్డ్. నా కుమారుడా. ఎవరు ఈ కుమారుడు? ఎవరు నువ్వు కుమారుడు? నువ్వు, నేనే. ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించిన వారందరూ దేవుని కుమారులే, దేవుడి బిడ్డ. అయితే పౌలు భక్తుడు అంటాడు, నా నిజ కుమారుడైన తిమోతికి రాస్తున్నాను. ఎవరట? నిజ కుమారుడు. బా, వీడు నా నిజమైన కుమారుడు అండి. ఈ నిజమైన కుమారుడిగా మనం ఉండాలి. నువ్వు విశ్వాసం నుంచి అధికం విశ్వాసంలోకి వెళ్తున్నావు, కంటిన్యూటీ ఉంది అంటే నువ్వు నిజమైన దేవుని బిడ్డవి, నో డౌట్. వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు, నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు నీవి చెవి యొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయం ముందు వాటిని భద్రపరుచుకో. నీ కళ్ళ ఎదుట దేవుడు వాక్యం ఉండాలి. ఇప్పుడు నీ కళ్ళ ఎదుట దేవుని వాక్యం ఉండాలి. నువ్వు దేవుని వాక్యాన్ని ఒక ఉన్నతమైన పీఠాన్ని వేయగలగాలి. దేవుడి బిడ్డ, మనము ఆ దేవుని యొక్క మాటను మనము వినాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఎప్పుడు నమ్మాడు? దేవుడి మాటని నమ్మాడు. దేన్ని నమ్మాడు? దేవుని నమ్మాడు. దేవుని యొక్క మాటని నమ్మాడు. మనము దేవుని యొక్క మాటను నమ్మాలి. యు హ్యావ్ టు గివ్ the first and the foremost priority, unconditional priority. You have to listen to God. Just listen to God. నీ ఫీలింగ్స్ కాదు, నీ ఎమోషన్స్ కాదు, నీ ఆలోచనలు కాదు, నీ ఎక్స్పీరియన్స్ కాదు. దేవుని ఒక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు మనము ఆ దేవుని కుమారులుగా ఎంచబడతాం.
గలతీ 3:6 అబ్రాహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడిన వాక్యం సెలవిస్తుంది. గలతీ 3:6 దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీకు తెలుసుకొనుడి. అబ్బా, విశ్వాస సంబంధులే దేవుని కుమారులను తెలుసుకునండి. నువ్వు విశ్వాస సంబంధివా? యేసయ్యతో విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించాడు. ఆయన క్రీస్తుతో నువ్వు ఒక సంబంధం కలిగి ఉన్నావా? నువ్వు ఆయనను పట్టుకున్నావా? నువ్వు దేవుని కుమారుడు. ఆయన విడిచిపెట్టావా ఎక్కడైనా? ప్రభా ఇప్పుడే వస్తాను, ఈ యొక్క ఇంటర్నెట్ సెంటర్ బయట ఉండు, ఇప్పుడే వస్తాను, ఈ పార్క్లోకి వెళ్ళి వస్తాను, ఇప్పుడే వస్తాను, ఈ బీచ్ బయట ఉండు, ఇప్పుడే వస్తాను, నా ఫ్రెండ్తో తిరిగేసి వస్తాను, ఇప్పుడే వస్తాను, ఒక ఫోన్ మాట్లాడతాను, ఇప్పుడే వస్తాను, ఈ సినిమా చూస్తాను, ఇప్పుడే వస్తాను, ఈ పాట వింటాను, ఇప్పుడే వస్తాను, వీరితో స్నేహం చేస్తాను, ఇప్పుడే వస్తాను, వీరితోటి పనికి మాలిన అమ్మలక్కల మాటలు మాట్లాడుకుంటాను. ముసలమ్మ ముచ్చట్లు అంటారు చూసారా పాలిష్డ్ లాంగ్వేజ్ లో. అది ఎక్కడ వదిలేసావు ప్రభుని? వెతుకో. ఆ యొక్క షునేమీరాలు ఎతికినట్టు వెతుకు. నా ప్రియుడు ఎక్కడా? రాజవీధుల్లోకి పరిగెత్తింది నా ప్రియుడు ఎక్కడా అని. ఏకాంతంగా ఆమె ఉన్నప్పుడు వచ్చిన ప్రియుడు, ఈమె లెగలేదు. తర్వాత రాజవీధుల్లోకి వెళ్ళి ఎతకడం స్టార్ట్ చేసింది. నా ప్రియుడు ఎక్కడా? దేవుడు బిడ్డ, అవును, గలతీ 3:6 అంటుంది. విశ్వాస సంబంధే దేవుని కుమారుడు, దేవుడి బిడ్డ. మూడవది, నువ్వు దేవుని యొక్క మాటని నీ యొక్క అంతిమమా ప్రాథమిక అధికారంగా ఒప్పుకోవాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ దేవుడి మాటే మొదట, దేవుడి లాస్ట్ మాటే అంతము. దానికే ఉన్నతమైన అథారిటీని నువ్వు ఇవ్వాలి. అప్పుడే నువ్వు విశ్వాసివి. అప్పుడే నువ్వు విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసంకు నువ్వు వెళ్తావు. అథారిటీ ఫైనల్, ఫస్ట్ అండ్ ఫైనల్ అథారిటీ వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ మీదే అన్ని బేస్ అవుతాయి. వాక్యాన్ని దాటి దేవుడు ఏమీ చెయ్యడు. వాక్యమే నియమము, వాక్యమే నిబంధన, వాక్యమే హద్దు, వాక్యమే ఎవ్రీథింగ్. వాక్యమే దేవుడు. దాటి దేవుడు పనిచేయడు, దేవుడు బిడ్డ. మూడవది, మత్తయి సువార్త 4:4 మనం చూసినట్లయితే, మనిషి తన తిన్న రొట్టెను బట్టి మాత్రమే కాక దేవుడి నోట్లోంచి వచ్చిన ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవుడి నోట్లోంచి వచ్చిన మాట అనగా వాక్యము. ఆ వాక్యాన్ని కంటిన్యూగా నువ్వు భుజించాలి. ఏమండి, ఆత్మ సంబంధులుగా ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఈరోజు ఏ వాక్యం చదివామని అడిగారా? ఈరోజు నీ లేఖన భాగం ఏంటి? ఈరోజు నీ యొక్క మెడిటేషన్ పోర్షన్ ఏంటి? ఈరోజు మీ కుటుంబ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీరు చదివిన వాక్యం ఏంటి? ఈరోజు నీ వ్యక్తిగతంగా నువ్వు దేవుడితో గడిపినప్పుడు దేవుడు నీతో మాట్లాడిన వాక్యం ఏంటి? అలాంటి స్నేహితులు నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. ఏంటి మీ కూర? పులసా? మటనా? బిర్యానీయా? తిండిపోతు సంత. తిండికిచ్చే ప్రిఫరెన్స్ వాక్యానికి ఇచ్చినప్పుడు ఆత్మ సంబంధులు ఆత్మీయులు అవుతారు. ఆహార సంబంధులుగా కాక ఆత్మ సంబంధులుగా మనం మారదాం. స్టార్ట్ అయిపోయింది క్రిస్మస్. షాపింగ్ అయిందా? నీ చీరంతా దానికి ఏంటి ఆ రాజస్థాన్ వాళ్ళు చేస్తూ ఉంటారు, మంచం లాంటిది పెట్టుకొని కుట్టేస్తూ ఉంటారు జాకెట్లకి డిజైన్లు. చేపించావా? 4,000 అయింది, 3,000 అయింది, 5,000 అయింది, 10,000 అయింది. వాక్యాన్ని పూజిస్తున్నావా? వాక్యాన్ని డైలీగా పూజిస్తున్నావా? శరీరాన్ని మాత్రం ఒక తమ్ముడు నిన్న నాతో అంటున్నాడు, అన్నా నువ్వు మీ పాస్ట్రమ్లాగా తెల్లగా అయిపోవాలనుకో, అన్నం తినడం మానే, ఫ్రూట్స్ తిను, ఫ్రూట్స్ అన్న. ఒరే, ఈ ఫ్రూట్స్ తిని తిని నేను మా పాస్ట్రమ్గా తెల్లగా అవుతాను లేదు కానీ ఒక చిలకన అయిపోతాను రా అన్న. నవ్వుతున్నాడు. గ్లో వచ్చేస్తుంది ముఖం. శారీరక సంబంధమైన గ్లో కోసం అంత కష్టపడాలా? ఒక అసిస్టెంట్ని పెట్టుకో అన్న, కేవలం పండ్లు మాత్రమే తిను అంటున్నాడు. మంచి తమ్ముడు, మంచి సలహా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అయ్యా పరలోక మహిమ నీ ముఖంలో కనబడాలనుకో నువ్వేం చేయాలి?
అద్దమోలే ఆయన మహిమను ప్రతిఫలింప చేయాలి అంటే, ముసుగులేని ముఖముతో మనం ఉండాలి అంటే, దేవుడు బిడ్డ వాక్యాన్ని 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 రోజుకు 3 పూటలు 4 పేటలు మిక్చర్లు, స్వీట్లు, అట్టిపండ్లు, యాపిళ్ళు, ఐస్ క్రీములు, థమ్సప్లతో నింపేస్తున్నావు నీ శరీరాన్ని. నీ హృదయాన్ని నింపు వాక్యం. టైం దొరికినప్పుడల్లా కొత్త వాక్యం, టైం దొరికినప్పుడల్లా వాక్యం 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 వాక్యాన్ని నింపుకునే ప్రయత్నం చెయ్యి. ఎస్, తన పని తను చేసుకుంటుంది. రోమిలికి రాసిన పత్రిక 10:7 మనం చూసినట్లయితే ఆ వాక్యము నువ్వు అలా నింపుకుంటా ఉంటే, రోమిలికి రాసిన పత్రిక ద వండర్ఫుల్ బుక్ అండి, ద వండర్ఫుల్ హైలీ ఇంటలెక్చువల్. నీకు దొరకని రోమ 10:17 ఆమేన్. వినుట వల్ల విశ్వాసం కలుగును, అది శుభవార్త. క్రీస్తును గూర్చిన మాట విను. న్యూస్లు ఎక్కువ చూడకో. కోవిడ్ వచ్చి ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, 2వ స్టేజ్ వచ్చింది, 3వ స్టేజ్ వచ్చింది, 4వ స్టేజ్లో ఉన్నావు. విశ్వాసంలో ఏ స్టేజ్లో ఉన్నావు? 7th స్టేజ్లో విశ్వాసం ఉన్నాడు దేవుడు బిడ్డ. కోవిడ్ కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. ఎస్, యూ విల్ విన్ దట్, యూ విల్ ఓవర్కమ్ దట్. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగాల, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ వ్యాధి పోవాలా, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ కుటుంబంలో సమాధానం కావాలా, నీ విశ్వాసాన్ని పెంచుకో. మనశ్శాంతి లేదని అమ్మతో 1 గంట, అక్కతో 1 గంట, అత్తతో 1 గంట, దూరపు స్నేహితులతో 1 గంట ఫోన్లో మాట్లాడి, నీ రోజుకి 8 గంటలు మాట్లాడి బుర్ర పాడైపోయి తలకాయ నొప్పి వచ్చేసి ఆళ్ళు వీళ్ళు చెప్పే చెత్తంతా నీ మైండ్లో నింపుకుంటున్నావు. ఇంకా సమాధానం ఎక్కడ వస్తుంది? సమాధానం రావాలా? సమాధానపరచు క్రీస్తు దగ్గరికి రా, వాక్యం దగ్గరికి రా, వాక్యాన్ని చదువు, వాక్యం చేత నింపబడు. వినుట వల్ల విశ్వాసం కలుగును. నువ్వు చదువుతున్న మాట వాక్యం నీ చెవి వినాలి. గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ. మనసులో గునుక్కోకు. వాక్యం చదివినప్పుడు ఎక్కడో ఆ సెల్ ఫోన్ చూసుకుంటా ఇలా చదవడం కాదు. అది ఎమర్జెన్సీలో చదువుకో దేవుడు బిడ్డ. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ దాట్. ఎమర్జెన్సీలో చదువుకో. వాక్యాన్ని పట్టుకో, ఓపెన్ చేసుకో. సైట్ రాదు, జాగ్రత్తగా చదువు. దేవుడు ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. నువ్వు చదువుతున్న మాట నీ చెవి వినాలి. గుర్తుపెట్టుకో, నువ్వు చదువుతున్న మాట దేవుని ప్రేమించు వారికి, నువ్వు చదువుతున్న మాట నీ చెవి వినాలి. అప్పుడు నీ లోపల ఫెయిత్ వస్తుంది. ఆమేన్. పని చేయాలి. దేవుడు వాక్యం పని చేయాలంటే నువ్వు వినాలి. నువ్వు వింటే, నువ్వు కంటిన్యూగా ఫీడ్ చేస్తే నీలో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగినప్పుడు నీకు కావాల్సిన దానికి మించింది నీకు వస్తుంది. ఆమేన్. అండ్ నెంబర్ 4, యెహోషువ 1:8. యెహోషువ 1:8 చూద్దాం. యెహోషువ పంచకాండాల తర్వాత వచ్చి యెహోషువ 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఆమేన్. నీ మార్గమును వర్ధిల్లింపజేసి హల్లెలూయా. ప్రవర్తించెదవు. నీ మార్గమును వర్ధిల్లింపజేసి you will be prosper, wish you a very happy and a prosperous new year. The prosperity కి కీ ఏంటో తెలుసా? మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. సమయమనక అసమయమనక వాక్యాన్ని ధ్యానించు. దేవుడి వీడ కీర్తనకారుడు మొదటి కీర్తన, బా ఎంత అద్భుతమైన కీర్తన. కంఠస్థం వచ్చేస్తుంది చాలా మందికి. దుష్టుల ఆలోచన చొప్పున నలవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల యొర నాటబడదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతను చేయనుదంతయో అబ్బా సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపును.
నువ్వు నీతిమంతుడిగా మారాలి అంటే విశ్వాసంలోకి రావాలి. నువ్వు విశ్వాసంలోకి వచ్చి దేవుని ధర్మశాస్త్రము దివారాత్రం నువ్వు ధ్యానించే వ్యక్తిగా ఉండు. నువ్వు చింతిస్తూ ఉంటావు, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది. దేవుడు బిడ్డ, నువ్వు కూర్చొని ఆలోచిస్తుంటే నువ్వు టైంను వేస్ట్ చేసుకుంటున్నావు. నెగిటివ్ ఎనర్జీ నీ బాడీలోకి వచ్చేస్తుంది, నెగిటివ్ స్పేస్ నీ బాడీలోకి వచ్చేస్తుంది. నువ్వు కృంగిపోతావు, నువ్వు బలహీనపరచబడతావు, నువ్వు భయపడతావు, నువ్వు సంతోషం కోల్పోతావు, నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోతావు. కానీ దేవుడు బిడ్డ, దేవుడు వాక్యానికి వస్తే బలం వస్తుంది, దేవుడు వాక్యానికి వస్తే ఉజ్జీవం వస్తుంది, దేవుడు వాక్యానికి వస్తే నువ్వు రేపబడతావు, నువ్వు రోషం కలిగి దూకుతావు. దేవుడు బిడ్డ, నువ్వు పరిగెత్తడానికి నువ్వు నడుము కట్టుకుంటావు. దేవుడు బిడ్డ, నువ్వు దేవుడి యొక్క వాక్యం దగ్గరకు వస్తే ఆలోచించు, ఒకసారి ఆలోచించు. 20 లక్షల జనాభానికి రేషన్ కార్డు లేదు, ఫుడ్ సప్లై లేదు, ప్రతిరోజు టైం ప్రకారం భోజనం వచ్చేసింది. హల్లెలూయా. మరి ఆ దేవుణ్ణి సేవిస్తున్నావు, ఆ వాక్యాన్ని ధ్యానించు. ప్రభువా, నన్ను పోషకుడు నువ్వే, నా పోషకుడు నువ్వే, నేను భయపడను, నా పోషకుడు నువ్వే, నన్ను నడిపిస్తావు అయ్యా. అవును, నన్ను నడిపించే దేవుడు నీవే. నేను దివారాత్రము నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. యూ హ్యావ్ టు మెడిటేట్. మెడిటేషన్కి మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఆ యొక్క ఆవుల్ని గేదెల్ని చూపించి చెప్తారు. నెమరు వేయుట, అది నెమరు వేస్తుంది. ఈ కోతి కూడా అంతే. ఫస్ట్ ఏం చేస్తుందంటే గుబ్ 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 అని ఇలాగా గవదల్లో పెట్టేసుకుంటుంది మొత్తం ఆ ఫుడ్ అంతా. తర్వాత దాన్ని మెల్లగా తీసుకొని అలా మెల్లమెల్లగా 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 నవ్వులుతా ఉంటుంది. మనం మెడిటేట్ చేయాలి. కొంతమంది పాపం సేవకుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఏం చేస్తారంటే ఇలాగ ఇందులో ఆన్ అవుతారు. అలాగే ఇంకొక సర్వీసు, ఇంకొక లైవ్, ఒక 4-5 లైవుల్లో వీళ్ళు యాడ్ అవుతారు. అయ్యి 4 వింటారు, ఏ ఒక్కటి రాదు. కేవలం పాస్టర్ గారిని నమ్మించడానికి వీళ్ళు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. ఎంత మంచి మాట. నువ్వు ఏం చేస్తావో దానికే ఫలం దొక్కుతుంది. నీకు చేయకుండా ఫలం రాదు. నువ్వు ఒక వాక్యాన్ని బాగా విను, ఒకటే విను. కొంతమంది చెప్తారు నాకు, అన్నయ్య సోమవారం మంగళవారం నేను నిన్న అన్నయ్య శనివారం నీ వాక్యం విన్నాను. ఎప్పుడు వాక్యం? లాస్ట్ సండే వాక్యం వీడు శనివారం విన్నాడు అంటే వీడు ఎక్సర్సైజ్ చేయడం. ఇంకా దాన్ని యాక్టివిటీ ఉండదు, ఒక ఎక్సర్సైజ్ ఉండదు. నువ్వు వాక్యానికి సక్రమంగా వినకపోతే, ఆ వాక్యం మీద నువ్వు పని చేయకపోతే నువ్వు ఆ స్థాయికి రాలేవు. నువ్వు ఆ శక్తిని, దేవుని యొక్క శక్తిని, స్వార్థ శక్తిని ప్రదర్శించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే చెప్పబడిన వాక్యాన్ని 1కి 10 సార్లు రాసుకొని చూసుకొని ఖాళీ టైంలో కూడా దాన్ని ఆలోచన చేయాలి. ఖాళీ టైంలో ఎవరేం చేస్తున్నారనే ఆలోచన కాకుండా దేవుడు ఏం చేయబోతున్నాడు నా జీవితంలో ఆలోచిస్తే మంచిది. మనకి మన ఆధ్యాత్మిక జీవితాల్లో అది ఎంతగానో ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. ఏం కొందామా, ఏం తిందామా, ఏం తాగుదామా, ఎలా నిద్రపోదామా, ఎలా సుఖపడదామా అని ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. అద్భుతాలు జరగాలి అంటే నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. ఒక మైండ్ వదిలేయాలి ప్రభుకి, ఒక బ్రెయిన్ వదిలేయాలి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడం కొరకు. ఏది చూసినా ప్రభు వాక్యాన్ని మనం స్మరిస్తూ, వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నీ ఆత్మీయ ఇంద్రియాల్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి అని దేవుడు వాక్యం చెప్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో. మనము మన ఆత్మీయ ఇంద్రియాలని మనం సాధకం చేయాలి. అది మాట ఏంటట, సాధకం చేయాలి. నువ్వు సాధకం చేయలేకుండా తక్కువ లెగిస్తే నడుము పట్టేస్తుంది. 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం.
దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు 5:14 వయస్సు వచ్చిన వారు పరిపూర్ణులు. వయసు వచ్చిన వారంటే అక్కడ ఫుట్ నోట్స్ లో హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 వచ్చిన సాధకము చేయబడిన జ్ఞానేంద్రములను కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. అది ఎవరికి? వారికి కాదు, వారికే తగును. ఎవరికి ఇస్తాడు రివిలేషను? ఎవరికి చెప్తాడు దేవుడి యొక్క మర్మాలు? దేవుడు ఎవరికి విశుద్ధపరుస్తాడు ఆయన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు? అంటే ఎవరైతే జ్ఞానేంద్రాల్ని సాధకం చేస్తా ఉంటారో. ఒక అక్క సడన్ గా ఫోన్ చేసింది, అన్నా మా చెల్లి గొలుసుపోయింది, 1.5 రోజు నుంచి ఎదుగుతున్నారు, దొరకట్లేదు. ఉట్టిగా చర్చ్ పని చేపిస్తూ ఇటుకల మీద కూర్చున్నాం నేను మేస్త్రి గారు. ఏసయ్యా నన్ను కళ్ళు మూసుకున్నాను అంతే. దేవుడు చూపించాడు, అమ్మ ఆ పరుపు సందులో ఉందట, చెక్ చేయండి. ఫోన్ పెట్టేసి ఈయన ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటి ప్రార్థన చేయలేదు, కనిపెట్టలేదు. ఒక్కొక్కరు అయితే మేము కనిపెట్టాలి, మేము ప్రార్థన చేయాలంటే ఏమనలేదు. చాలా సింపుల్గా చెప్పాడు. ఏంటి అసలు ఏం చెప్పాడు? ఏమైంది? టక్కుమని మళ్ళీ అరగంటలో ఫోన్ వచ్చింది. ఏంటి అంటే అన్నయ్య దొరికేసింది. అలలోయ ఎక్కడ దొరికింది? అదే పరుపు దగ్గర దొరికింది. దేవుడు బిడ్డ ఎందుకు టక్కుమని దొరికేసింది? ఒకటే, జ్ఞానేంద్రాల్ని సాధకం చేయి. నీ సమయాన్ని దేవుడితో పెంచు. వ్యర్థమైన విషయాలకి వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అనే ఆలోచనలు పక్కన పెట్టి నువ్వేం చేయాలి, దేవుడితో నువ్వేం చేయాలి, నీ సమయాన్ని దేవుడితో సాధకం చేయి. అప్పుడు అద్భుతాలు చేయడం స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు మెడిటేట్ చేస్తున్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా విశ్వాస సంబంధమైన చెవి, విశ్వాస సంబంధమైన చూపు, విశ్వాస సంబంధమైన వాసన, విశ్వాస సంబంధమైన నోరు, విశ్వాస సంబంధమైన హస్తము నీకు ఇచ్చేస్తాడు. నువ్వు దాంట్లో పనిచేస్తూ ఉంటావు. అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. విచిత్రం ఏంటో తెలుసా? నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కలుగును. ఎవరి వల్ల? నమ్మిన వారు, అంటే విశ్వాసం వల్ల. ఇంగ్లీష్ బైబిల్లో these signs shall follow. These signs shall follow them, those who believe. These signs shall follow. ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యాలు, ఈ సూచనలు, ఈ మహత్తర కార్యాలు నమ్మిన వాడి వెనకాల పరిగెడతాయి. ఆమేన్. నువ్వు విశ్వాసం వెనకాల పరిగెత్తు. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించుడైన క్రీస్తు. ఎస్, ద బిగినర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు వెనకాల నువ్వు పరిగెత్తాలి. క్రీస్తు వెనకాల నువ్వు పరిగెత్తాలి. దేవుడు బిడ్డ, అద్భుతాలు నీ వెనకాల పరిగెట్టబోతున్నాయి. నీ వెనకాల అద్భుతాలు పరిగెడతాయి. సూచక్రియలు నీ వెనకాల పరిగెడతాయి. ఆశ్చర్య కార్యాలు నీ వెనకాల పరిగెడతాయి. విజయవాడలో మున్సిపల్ కమిషనర్ గారి బిల్లబంట్రోత్ ఉండేవాడు. ఆయన, ఆ కమిషనర్ మేడం ఒకసారి ఫోన్ చేసి, అయ్యగారండి మా బిల్లబంట్రోతు వాళ్ళ ఇంట్లో ఒక సమస్య ఎటండి, మీకు చెప్తారు. సరే అమ్మా చెప్పమ్మను. అయ్యా నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను అయ్యా, మీ నెంబర్ తీసుకురాను అన్నాడు. పర్లేదులే పెద్ద ఆయన, చెయ్యి, ఎప్పుడైనా చెయ్యి ఫోను. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు. ఏంటి సమస్య అంటే, అయ్యా నేను నాతో పాటు ఒక
ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, మనవరాలు, మేమందరం దగ్గర ఇంటి ముందు ఇంటి పక్కన ఇళ్లలోనే ఉంటాం. అయితే దయ్యం ఒకళ్ళకి పడుతుంది, ప్రార్థన చేసిన వెంటనే అది విడిపోతుందండి. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి 1 గంటకో 2 గంటలకో మళ్ళీ చిన్న కోడలను పడుతుంది, మళ్ళీ పెద్ద కొడుకుని పడుతుంది. ఇలా ఒకరు ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ ఇంకొకరిని పడుతుందండి. ఇలాగా మా విజయవాడలో అందరు సేవకులు టిక్కు కొట్టేసామండి. మరి ఇప్పుడు మీరు ఏం చేయమని చెప్తారు అన్నాడు. నేను నవ్వాను, నేనేం చెప్తానయ్యా, సరే మరి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్న వెంటనే ప్రభు డైరెక్ట్గా వాళ్ళ ఇంటిని చూపిస్తున్నాడు. ప్రభు, నాకు ప్రభు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. వెరైటీ ఉంటుంది ఏసే దగ్గర. ప్రభు చెప్పారు, నువ్వు చూస్తుంది వాళ్ళ ఇల్లు, ముందు గుమ్మం, ఈ తర్వాత గుమ్మం, 2 ఒక గుమ్మానికి ఎదురెదురుగా ఉన్నాయి. మొత్తం అందరిని నిలబెట్టమన్నాడు. చిన్న పెద్ద ముసలి ముతక అందరు నిలబడ్డారు. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి, ప్రార్థన చేసాం, అందరికీ రెడీ, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు యేసు నామములో ఆ గృహములో ఉన్న దురాత్మ, ఈ బిడ్డల్లో ఉన్న దురాత్మ బయటికి పో. అది టప ఉన్న 15-16 మంది టకాన్ పడిపోయారండి. 15 మందిలో ఉన్న దురాత్మ వాళ్ళని టచ్ చేసి ఒకరినొకరిని టచ్ చేసిన తర్వాత ఆ గృహం నుంచి బయటికి పారిపోయింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ దురాత్మ ఆయన్ని పీడించడం మానేసింది. ఆ గృహానికి సంపూర్ణమైన విడుదల ఒక్క ప్రార్థనలో ఇచ్చింది, ఒక విశ్వాసం. వెంటనే మీటింగ్స్ పెట్టాడు. ఆ మీటింగ్స్లో మాట్లాడుతుండగా వాళ్ళ అల్లుడు పోయి ఊరేసుకుంటున్నాడు. దేవుడి దర్శనంలో చూపిస్తున్నాడు. ఒక చిన్న పాపను పిలిచి ప్రార్థనకు వచ్చింది. ప్రార్థన చేసిన ప్రభు అన్నాడు, వీళ్ళ నాన్నగారు ఊరేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు, చెప్పు. అమ్మ వెళ్ళి మీ నాన్న పిలుచుకొనిరా, అర్జెంటుగా వెళ్ళు, ఎవరిని రావద్దన్నాడు రండి మా నాన్నగారు. నువ్వు వెళ్ళు, అర్జెంటుగా వెళ్ళి తలుపు కొట్టు, పిలువు. వెళ్ళింది, తలుపు కొట్టింది, తీయట్లా. వీళ్ళందరూ పోయి తలుపు కొట్టారు. తీరా తీసుకొచ్చేసరికి బయటకు వచ్చాడు, చెమటలు పడుతున్నాయి ఆయనకి. పాస్టర్ గారు అర్జెంటుగా నేను రమ్మంటున్నాను, నేను తీసుకొని రమ్మన్నారు, వాక్యం కాదు, ప్రార్థన కాదు, నేను రమ్మంటున్నాడు. తీరా వెళ్ళిపోతే ఆయన నిలబడ్డాడు. ఏమయ్యా, ప్రభు చెప్తున్నాడు, స్టూల్ ఎక్కేవట అని అంతే. మోకాల మీదకి వచ్చాడు, ఏడడం స్టార్ట్ చేశాడు. అవునయ్యా, నేను చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, నా జీవితంలో ఎక్కేయలేదు. ఎందుకు, ఏమవుతుంది, నాకెవడు పని ఇవ్వట్లేదు. ప్రభువా ఏంటి, తన జీవితాన్ని నాకు ఇమ్మను అని అడిగాడు. ప్రభువు చెప్తున్నారు, నీ జీవితాన్ని యేసయ్యకి. యేసయ్య ఏం చేయబోతున్నావు, రేపు పొద్దునెళ్ళు ఆ మామిడి పాకల సెంటర్లో నిలబడి, అంతే నీ దగ్గరికి పని రాబోతుంది. దేవుడు బిడ్డ, సువార్త అన్నది శక్తి. చచ్చిపోతున్న ఆ వ్యక్తి, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్న ఆ వ్యక్తితో దేవుడు ఆ రోజు మాట్లాడాడు. ఐ లవ్ గాస్పల్ ప్రీచింగ్, ఇట్స్ అ పవర్. లే, దేవుడు రేపు పొద్దున్న నీకు జీవితంలో కార్యం చేస్తాడు. వెళ్ళిపోయాడు. పొద్దున అద్భుతం జరిగింది. చేతి పని అతనికి చేతి దగ్గరకు వచ్చింది, ఆశీర్వదించబడ్డాడు. తర్వాత మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ రమ్మని పిలిచాడు విజయవాడ. ఏంట్రా బాబు, ఇదిగో మాల్లుడు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, వ్యాపారం ప్రారంభించాడు, ఆశీర్వాదం ఆయన దగ్గరకు వచ్చింది. కృతజ్ఞతగా ఒక మీటింగ్ పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ద గాస్పల్ ఈజ్ అ పవర్. ఇది శక్తి, దేవుడు బిడ్డ. ఇట్స్ ఎ పవర్. గాస్పల్ ఈజ్ ఎ పవర్. వాక్యము శక్తి. విశ్వాసి, నువ్వు భయపడడం కాదు, నువ్వు భయపెట్టడానికి పుట్టావు. దేవుడు బిడ్డ, నువ్వు కదపడానికి పుట్టావు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు తెలుసా? ప్రభువుతో సమయం తగ్గిపోయింది, ప్రభువుతో సహవాసం తగ్గిపోయింది, ప్రభువుని చూడడం తగ్గిపోయింది, అభిషేకం కోసం ఆకలి తగ్గిపోయింది, ప్రభు ప్రత్యక్షత కొరకు కనిపెట్టే సమయం తగ్గిపోయింది. కాబట్టి నీ జీవితంలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. దేవుడు బిడ్డ, యాక్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, మనం కేవలం వాక్యాన్ని వినేవారు మాత్రం కాక దాన్ని మనము చేయువారిగా ఉండాలి. 1:22. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనక
మోసపోచుకోకండి. వాక్య ప్రకారము ప్రవర్తించు వారిగా ఉండాలి. దేవుడు ప్రేమించమన్నాడా ప్రేమించు, క్షమించమన్నాడా క్షమించు, తగ్గించుకోమన్నాడా తగ్గించుకో, వదిలిపెట్టమంటున్నాడా వదిలిపెట్టు, సొనగొద్దంటున్నాడా సొనగకో, చికాకు చేసుకోకంటున్నాడా చికాకు చేసుకోకు. వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నువ్వు జీవించు దేవుడు బిడ్డ. అప్పుడు ఏమవుతుందో తెలుసా? యూ విల్ హ్యావ్ ఏ డామినెంట్. నువ్వు ఏలడం ప్రారంభిస్తావు. నువ్వు దాని మీద ప్రభుత్వం చేస్తావు దేవుడు బిడ్డ. నువ్వు ప్రభుత్వం చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు ప్రభుత్వం చేయడానికి, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సర్వ సృష్టి మిగులు ఆపేక్షతో ప్రసవ వేదనతో ఎదురు చూస్తుంది దేవుడి బిడ్డ. నిన్ను చూడాలని, నీలో అభిషేకం చూడాలని, నీలో తలాంతు చూడాలని, నీలో వరమును చూడాలని, నీలో అభిషేకాన్ని చూడాలని, నీలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యతని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఫెయిత్ ని, ద గ్రేట్ ఫెయిత్ ని, ద పర్ఫెక్ట్ ఫెయిత్ ని, ద ఫుల్నెస్ ఆఫ్ ఫెయిత్ ని, ఓ రిబా షిద రెబా సిక్కల రబా, ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ని నీలో ఆపరేట్ చేయడానికి దేవుడు చూస్తున్నాడు. ఆశతో చూస్తుందట. సర్వ సృష్టి గంతులు వేయడానికి ఆ ఫెయిత్ లెవెల్. బీ ద డూయర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినేవాడు చాలా వినేస్తామండి. బా ఏం చెప్పాడండి మెసేజ్, అబ్బా ఆ స్పీకర్ చెప్పిన ఎగ్జాంపుల్ ఈ స్పీకర్ చెప్పాడండి, దీని తర్వాత ఇదే చెప్పాడండి. అంత తెలిస్తే ఇంత చెయ్యి అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఇన్ని అగ్గిపుల్లలు ఉన్నా ఒక్క అగ్గిపుల్లను నిప్పు రాజేస్తే చాలు, మిగతాయన్నీ వెలుగుతాయి. వెలిగించు, పని చేయి, ప్రభు కొరకు పని చేయి, ప్రభు వాక్యం నిన్ను ఏం చేయమంటుందో అది చెయ్యి. చేసి చూడు, అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు దేవుడి బిడ్డ. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. లూకా సువార్త 10:19 చదవమ్మా. లూకా సువార్త శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం అనుగ్రహించాను. శత్రువు బలం అంటే ఏందో దాని మీద దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు బిడ్డ. నువ్వు అధికారివి. నువ్వు దాసివి కాదు, నువ్వు దాసురాలివి కాదు, నువ్వు స్వతంత్రుడివి. నువ్వు రాజుకు పుట్టావు, నువ్వు సింహానికి పుట్టావు, నువ్వు నుప్పుకు పుట్టావు, నువ్వు అగ్గి కణానివి దేవుడు బిడ్డ. నువ్వు బలహీన వ్యక్తివి కాదు, నువ్వు బలవంతుడి చేతిలో బాణము వంటి వాడివి. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. ఇదిగో మార్కు సువార్త 16వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు 10వ వచనం, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడును, నమ్మిన వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యమును వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైన త్రాగినను అది వారికి ఏ హానిని చేయదురు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని దేవుడు చెబుతున్నాడు. యు హ్యావ్ ఎ డామినెంట్. చిరాకు రావట్లేదా? చిరాకు వచ్చేస్తే వ్యాధి మీద స్వస్థత వస్తుంది. ఆమేన్. చికాకు వచ్చేస్తే నీ దారిద్ర్యం మీద ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం వర్షం వస్తుంది, దీవెన వర్షం వస్తుంది, కృపా వర్షం వస్తుంది. దాన్ని సమాధానం అనే వర్షం వస్తుంది. ఆమేన్. సంతోషం అనే వర్షం వస్తుంది నీ జీవితంలో. ఉల్లాసము, ఉత్సాహము, ఆనందము. యూ విల్ ఆపరేట్, యూ విల్ మేనిఫెస్ట్. దేవుడి బిడ్డ, దేవుడి వాక్యంలో దేవుడి బిడ్డ, వెన్ యూ బిలీవ్, నువ్వు నమ్మినప్పుడు నువ్వు దాంట్లో జీవిస్తావు. నువ్వు దాన్ని నమ్మినప్పుడు దానిలో జీవిస్తావు. నువ్వు దాన్ని జీవించినప్పుడు నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు, నువ్వు ప్రత్యక్షపరుస్తావు. నువ్వు ప్రత్యక్షపరిచినప్పుడు నువ్వు దాన్ని ఆపరేట్ చేస్తావు. నువ్వు ఆపరేట్ చేసినప్పుడు నువ్వు అది అయిపోతావు. అంతే, నువ్వు స్వార్థ అయిపోతావు. నువ్వు 5వ స్వార్థం అయిపోతావు. నువ్వు అద్భుతాలు చేస్తావు, నువ్వు ఆశ్చర్య కార్యాలు చేస్తావు, నువ్వు సూచన కార్యాలు చేస్తావు, నువ్వు మాత్ర కార్యాలు చేస్తావు. దేవుడి బిడ్డ, నువ్వు విశ్వాసంలో రైజ్ అవ్వడం స్టార్ట్ అవ్వు. ఫండమెంటల్గా ఫెయిత్, ఆ ఫెయిత్ లో నువ్వు ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవ్వు. దేవుడి బిడ్డ 6. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యూదా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ప్రైజ్ యూ జీసస్ గాడ్. యూదా రాసిన పత్రిక ప్రకటన ముందు Yes. 20వ వచనం.
విశ్వసించు ఆ. అది పరిశుద్ధమైన దాని మీద ఆ. మిమ్మల్ని మీరు కట్టుకొనును. హల్లెలూయా. మీరు విశ్వసించిన ఆ క్రీస్తు మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభు యొక్క యేసుక్రీస్తు కనికరము కొరకు ఆ. కనిపెట్టుచు ఆ. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఆమేన్. నువ్వు విశ్వాసముల ద్వారా ప్రార్థన చేయాలి. నువ్వు ఆత్మలో ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో దేవుడి యొక్క వాక్యం ఏమంటుంది? ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. ఆమేన్. నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయి. మెలకుగా ఉండి ప్రార్థన చేయి. మెలకుగా ఉండి ప్రార్థన చేయి. ప్రతి సమయంలో ప్రార్థన చేయి. ఎడతెగక ప్రార్థన చేయి. పట్టుదలతో ప్రార్థన చేయి. విజ్ఞాపన ప్రార్థన చేయి. మీరు గమనించండి. నెంబర్ 1 ఆత్మ వలన, నెంబర్ 2 ప్రతి సమయమందున, నెంబర్ 3 ప్రతి విధమైన ప్రార్థన, నెంబర్ 3 విజ్ఞాపన చేయొచ్చు, నెంబర్ 5 అన్ని సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండవు. 8 స్టెప్పులతో చెప్పాడు ప్రార్థన. మనం ఆ ప్రార్థన చేయాలి. కేవలం భాషల్లో మాట్లాడటం మాత్రమే కాదు. దేవుడి బిడ్డ, ఆత్మలో ప్రార్థన చేయడం అంటే విజ్ఞాపన ప్రార్థన చేయి. ఊరుకానా అరగంట ప్రార్థన చేస్తే అయిపోతుంది ప్రార్థన? పావు గంట చేసే ప్రార్థన గంటలు ఏం చేస్తారయ్యా మీరు? ప్రార్థన గంటలు ఏం ప్రార్థన చేస్తారు? గంటలు ఏం ప్రార్థన చేస్తారు? ఏముంటుందండి? ఒక రోజంతా ప్రార్థన చేస్తారా మీరు? ఏముంటుందండి అంత ప్రార్థన చేయడానికి? అంశాలు చెప్పండి నాకు. ఉట్టిదే ప్రార్థన లేదేం లేదు. దొంగలాలు పని చేయబడుతుందని చెప్పేసి తలుపులు వేసుకొని అలా నిద్రపోతూ ఉంటారు. ఏముంటుంది చెప్పండి? నేను చెప్తాను ఏముంటుందో. ఒక వ్యక్తి ప్రదానం చేయబడిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి. వాళ్ళ ఫోన్కు నువ్వు ఎప్పుడు ఫోన్ చేయి, ఎంగేజ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేయి, ఎంగేజ్ వస్తూ ఉంటుంది వాళ్ళది. ఎందుకు? ఈ పెండ్లి కుమార్తె కాబోయే వరుడు కోసం ఆ వరుడు ఈ వధువుతో మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడతారు ఏమో, వాళ్ళని అడగండి చెప్తారు. చెప్పిందే చెప్పి, మాట్లాడిందే మాట్లాడి, చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, మాట్లాడుతానే ఉంటారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి. ఎందుకు మాట్లాడుతున్నావు తెలుసా? ప్రేమ ఉంది. నీ ప్రార్థనలో దేవుడితో ప్రేమ ఉండాలి. నీ ప్రార్థనలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉండాలి. నీ ప్రార్థనలో మండే గుండె ఉండాలి. నీ ప్రార్థనలో దేవుడి బిడ్డ విరిగి నలిగిన హృదయం ఉండాలి. నీ ప్రార్థనలో ఒక కసి, ఒక ప్యాషన్, ఒక రోషం ఉండాలి. ఎందుకు చెయ్యవు నువ్వు గంటలు ప్రార్థన? ఎందుకు రాదు గంటల ప్రార్థన? ఎందుకు నీ యొక్క ప్రార్థన గదిలో నీళ్లు వరదలలాగా నీ కన్నీరు ఎందుకు కారదు? అది ఆత్మలో ప్రార్థన అంటే. అది ఆత్మలో ప్రార్థన. ఆ ప్రార్థన సమయం పెరుగుతుందా? దేవునికి స్తోత్రం. అద్భుతాలు నీ వెనకాల పరిగెడతాయి. అందుకే ఇందాక చదివిన సామెతల 4వ అధ్యాయంలో 23వ వచనంలో అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ వేర్ యువర్ గాడ్ మీట్స్ యూ. నీ దేవుడు నిన్ను ఎక్కడ కలుసుకుంటాడో తెలుసా? అక్కడే కలుసుకుంటాడు. అదే నువ్వు నీతో దేవుడు కలుసుకునే మీటింగ్ ప్లేస్, ఆ మీటింగ్ స్పాట్, ఆ అపాయింటెడ్ టైం, ఆ వెన్యూ ఏంటో తెలుసా? అదే ఆ ఇద్దరు ప్రేమికులు కలుసుకునే స్థలము. నేను హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తడుచున్నాను. ఎవడైతే తలుపు తీస్తాడో నేను వాడితోనూ, వారు నాతోనూ భోజనం చేస్తారు. విశ్వాస సంబంధమైన ఆహారం తింటారు.
ఇదిగో నాతో పానం చేస్తారు, నాతో ఏక శరీరులు అవుతారు, ఇదిగో నా యొక్క మహిమను ప్రచురపరుస్తారు, ఇదిగో నా యొక్క హృదయాన్ని నేను వారి దగ్గర ఓపెన్ చేస్తాను, ఇదిగో వారు నాతోను నేను వారితోను మాట్లాడతాం. దేవుడు బిడ్డ, నువ్వు వారితో మాట్లాడుతుంటే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నీ బిడ్డల జీవితంలో ఏం చేయబోతున్నాడు, నీ పెనిమిడి జీవితంలో ఏం చేయబోతున్నాడు, డైలీ బేసిస్లో నీ పక్కింటోళ్ళ జీవితంలో, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు అక్కడ. ఇంకంతే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు కంటిన్యూగా. నువ్వు కూరగాయలు కొంటుంటే కూరగాయల వ్యక్తి జీవితంలో ఏం జరగబోతుందో దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు వాడితో మాట్లాడతావు, వాడు రక్షణలోకి వచ్చేస్తాడు. అంతే, అదొక పెద్ద టాస్క్ కాదు. శక్తి లేనోడు భయపడాలి. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవాడు, దేవుడితో ఆత్మానుభవం ఉన్నవాడు, దేవుడితో నివసించడం చేతనైన వాడు, దేవుడితో సహవాసం చేయడం చేత కలిగిన వాడు, సత్తువ కలిగిన క్రైస్తవుడు భయపడడు. దేవుడు బిడ్డ, వాడికి తెలుసు ఎలా చెయ్యాలో. నువ్వు దేవుడితో ఉండు, దేవుడికి చెప్తాడు అంతే. ఎవరిని పంపించాలో వాళ్ళని పంపిస్తాడు, ఎవరిని సిద్ధపరిచాడో వాళ్ళని సిద్ధపరుస్తాడు, ఎవరిని వెనకాల పరిగెత్తాలో దేవుడికి తెలుసు, దేవుడిని దగ్గర పంపిస్తాడు అంతే. మొన్న ఒక పోస్ట్ చేశాను కాంగ్రెస్ మీట్ గ్రూప్లో. ప్రపంచంలో మెదడు ఆపరేషన్ చేసే అద్భుతమైన డాక్టర్ ఒక్కడే ఒక ఆయన ఉన్నాడట, సూపర్ స్పెషల్ ఆఫ్ ది స్పెషలిస్ట్. ఆయన ఒకరోజు ఒక దేశానికి ఆపరేషన్ చేయడానికి వెళ్ళాలి, ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి వెళ్ళాలి. చాలా బిజీ షెడ్యూల్ బిడి వ్యక్తి. ఆయన దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే కొన్ని లక్షల రూపాయలు వెచ్చించాలి మనం. సాధారణమైన వ్యక్తికి ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి కాబట్టి దొరకడం కష్టం. చూడండి, ఈ అసాధారణమైన వ్యక్తిని కలవడానికి చాలా కష్టం కదా. మరి ఎలాగా ఈయన ఒకరోజు ఫ్లైట్ మీద వెళ్తున్నాడు. ఫ్లైట్ మీద వెళ్తుండగా సడన్ గా ఆయన వెళ్ళవలసిన ప్రాంతం వైపు ఒక సైక్లోన్ లెగిసింది. ఆ వాతావరణం బాగలేదు. వేరే ఎయిర్పోర్ట్లో ఆ ప్లేన్ని ఆగిపోయింది. వేరే ఎయిర్పోర్ట్లో ఆ ప్లేన్ ఆగిపోయిన వెంటనే ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే నేను ఎలాగైనా సరే ఆ దేశం కాన్ఫరెన్స్కి వెళ్ళాలి కాబట్టి ఒక మంచి లగ్జరీ కార్ని బుక్ చేసుకున్నాడు. ఆయన డ్రైవర్తో పాటు వెళ్తుండగా ఆ కారు రిపేర్ వచ్చి ఆగిపోయింది ఒక ప్రదేశంలో. ఒక చిన్న కుగ్రామం, ఒక మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఆ డ్రైవర్ చెప్పాడు, అయ్యా ఇక్కడ పెద్ద గ్యారేజ్లు లేవు, మెకానిక్స్ లేరు, సో కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రికి ఇక్కడ ఎవరైనా ఒకళ్ళ ఇంట్లో ఉండండి. నేను వారి ఇంట్లో పర్మిషన్ అడిగాను, మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. వారు అవకాశాన్ని ఇచ్చారు. మరి ఏంటి, సరే వెళ్ళాడు ఒకళ్ళ ఇంట్లో. అమ్మ నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. అయ్యా మంచిదయ్యా రండి, మేము దేవుడి బిడ్డలం, రండి, అతిథి సత్కారం మాకు తెలుసు, తెలియకనే వారు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. రండి మా ఇంట్లో మీరు ఉండండి. ఆయన కోసం భోజనం సిద్ధపరిచారు, వేడి నీళ్ళు సిద్ధపరిచారు. ఆయన స్నానం చేసుకున్నాడు, ఆయన భోజనం చేసుకున్నాడు. ఈ యొక్క స్త్రీ ఆయనకి భోజనం సిద్ధపరిచిన తర్వాత వెళ్ళి తన గదిలో మోకాలేసి ఏడుస్తా ప్రార్థన చేస్తుంది. అరే ఏంటి, ఇప్పటిదాకా మంచిగా ఉంది ఈమె కలిగిన ఇదేంటి, ప్రార్థన చేస్తుంది, నమ్ముతుంది. ప్రభా నువ్వు నా పట్ల కార్యాన్ని సఫలపరిచే దేవుడు అయ్యా అని ప్రార్థన చేస్తుంది. స్త్రీ ప్రార్థన విన్నాడు. ఈమె ఇంతగా హృదయం ఎందుకింత బాధ? తన భర్తను అడిగాడు, అయ్యా ఏంటి నీ భార్యకు కలిగిన కష్టం, అంతా భయంకరంగా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేస్తుంది అనగానే ఆయన పక్క రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ తెరిచి చూపించాడు. నా యొక్క కుమారుడు తన తల బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, ట్యూమర్ ఉంది, దాన్ని ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆపరేట్ చేయగలుగుతాడు. మా డాక్టర్ గారు చెప్పారు, కానీ ఆ యొక్క ఆపరేషన్ జరగడానికి కాదు, కనీసం ఆ యొక్క వ్యక్తిని కలవడానికి, అపాయింట్మెంట్ తీసుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆ డాక్టర్ గారిని మళ్ళీ కన్విన్స్ చేసి మా దగ్గరకు తీసుకొచ్చి ఆపరేషన్ చేయడానికి కొన్ని లక్షల రూపాయలు మేము చెల్లించాలి. అంత డబ్బు మా దగ్గర లేదు. కానీ నా భార్య పాపం ఆమె ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ
ఆ ప్రభువు దగ్గర పదే పదే కన్నీళ్లు విడుచు ప్రార్థన చేస్తుంది. ఈయన అడిగాడు, ఆ డాక్టర్ పేరేంటి? వాళ్ళు చెప్పారు, ఈ డాక్టర్ పేరు ఇది. ఆయన ఆశ్చర్యపడిపోయాడు, కన్నీళ్లు కార్చాడు. ఆ డాక్టర్, ఏంట్రా బాబు? ఆ డాక్టర్ వెంటనే, అమ్మా నేను కొద్ది రోజుల్లో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పి ఆ తర్వాత రోజు లేచాడు. మళ్ళీ స్నానం చేసుకున్నాడు, బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన చేయాల్సిన పనులను, ఆయన అటెండ్ అవ్వాల్సిన ఆ యొక్క కాన్ఫరెన్స్ని అటెండ్ అయ్యి డాక్టర్ తిరిగి తన స్థలానికి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ వీరిని కలవడానికి వచ్చాడు. తీరా వచ్చిన తర్వాత వీరు ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా? ఆ రాత్రి వీరు ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ ఎవరంటే ఆ ప్రపంచంలో ఉన్న ఏకైక సర్జన్. ఆయన అన్నాడు, ఆ పిల్లోడు రిపోర్ట్స్ చూశాడు, చదివాడు, ఆపరేషన్కి సిద్ధపరచండి అన్నాడు, ఆపరేషన్ చేశాడు. వీళ్ళందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు, డాక్టర్ గారు ఫీజు ఎంత అడుగుతాడో, మేమెంత చెల్లించాలో. అయితే ఆ డాక్టర్ గారి దగ్గర ధైర్యం చేసి అసిస్టెంట్ డాక్టర్ గారు అడిగారు, అయ్యా ఫీజు ఎంత అడగమంటారు? మీరైతే వచ్చారు అంత దూరం నుంచి, చేశారు, ఎంత వారి దగ్గర నుంచి మీరు చార్జ్ చేయబోతున్నారు అని అడిగినప్పుడు ఆ డాక్టర్ గారు నవ్వి ఒక మాట అన్నారట. ఏంటో తెలుసా? అయ్యా, వారు ప్రార్థనే నా ఫీజు. నా ఫీజు ఏంటంటే వారు చేసిన ప్రార్థనే. వారు ఆల్రెడీ ప్రార్థనలో ఫీజు కట్టేశారు. నేను అనుకున్నాను, ఆ రోజు కాన్ఫరెన్స్కి వెళ్ళాలని ఫ్లైట్ ఎక్కాను, వారి ప్రార్థన తుఫాన్ని సృష్టించింది. వారి ప్రార్థన నన్ను కారు ఎక్కేటట్టు చేసింది. వారి ప్రార్థన వారి ఇంటి ముందు నా బండిని ఆగిపోయేటట్టు చేసింది. వారి ప్రార్థన నేను వారి ఇంట్లోకి వెళ్ళి అయ్యా అని వారిని అడిగేటట్టు చేసింది. వారి ప్రార్థన ఇదిగో నన్ను వారింట్లో భోజనం చేయడానికి అవకాశాన్ని ఇచ్చింది. వారి ప్రార్థన నా హృదయాన్ని తాకింది. నువ్వు ప్రార్థన చేస్తావా, ప్రపంచం నీ పాదాల దగ్గర దాసోహం అవుతుంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావా, నీకు ఆలోచన చెప్పేవాడు నీ ఇంటికి వస్తాడు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావా, డబ్బు కట్టని పట్టుకొని సంచిని పట్టుకొని నీ ఇంటికి వచ్చి నీ ముందు పడవేస్తారు. నువ్వు ప్రార్థనలో ఎదుగు, నువ్వు విశ్వాసంలో ఎదుగు దేవుడి బిడ్డ. నీ యొక్క సవాలుని, నీ యొక్క యుద్ధాన్ని గెలిపించగలిగే శక్తి విశ్వాసంలో ఉంది, గుర్తుపెట్టుకో. నీ వ్యాధిని తరిమేయగలిగిన శక్తి విశ్వాసంలో ఉంది, గుర్తుపెట్టుకో. నేను విశ్వసించాను దేవుడి బిడ్డ. నేను మరణ పడకలో ఉన్నప్పుడు విశ్వసించాను. నేను రక్తపు వాంతులు చేసుకుంటున్నప్పుడు నేను విశ్వసించాను. నన్ను స్వస్థపరిచే దేవుడు నా దేవుడైన యెహోవా అని. దేవుడి బిడ్డ, 25 సంవత్సరాలు దాటిపోయింది. నా దేవుడు నేను ఇంకా సజీవుడుగా ఉన్నాను అంటే దానికి కారణము నా యేసయ్య నన్ను ముట్టాడు, విశ్వాసము. ఇట్ ఈస్ ద ఫెయిత్. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. విమర్శలను ఇంక్రీజ్ చేయడం కాదు, విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేయి. సంగమా, నీ ఫెయిత్ని ఇంక్రీజ్ చెయ్యి. ప్రార్థన ఎందుకు ఎడతెక్క ఉండు, వాక్యమందు ఎడతెక్క ఉండు. ఇదిగో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, థ్యాంక్ యూ డాడీ, ఎఫెసీలకు రాసిన పత్రిక పేపర్ తిప్పగానే నీకు కనబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. దేనిని గూర్చి చింతపడకు, ప్రతి విషయంలోను హల్లెలూయా. నాకున్న బలం ఏంటో తెలుసా? నాకున్న శక్తి ఏంటో తెలుసా? నా ఆలోచన వైఖరి ఏంటో తెలుసా? నేను నిన్ను నమ్మాను, నన్ను చేయమన్నావు, నేను చేస్తున్నాను. నన్ను పిలిచావు ప్రభా, నన్ను చేయమన్నావు, నేను చేస్తున్నాను, అంతే. బహుశా నన్ను వెయిట్ చేయమంటున్నావేమో, నేను వెయిట్ చేస్తున్నాను. నిరీక్షించమంటున్నావేమో, నిరీక్షిస్తున్నాను. కార్యం చేయవాడు నువ్వు. నాకు అనవసరం ఎలా చేస్తావు, నువ్వు చేస్తావని మాత్రం నేను నమ్ముతున్నాను ప్రభా, అంతే. దేవుడి బిడ్డ, అట్లాంటి విశ్వాస పునాది మీద నా జీవితాన్ని, నా ఆత్మీయతను నేను కట్టుకున్నాను. అదే ప్రకారం నేను జీవిస్తాను.
మీరు ఆశ్చర్యపోతారు, కొన్నిసార్లు మీటింగ్లకి వెళ్తున్నప్పుడు నేను రావడానికి కూడా మళ్ళీ తిరిగి వచ్చేయడానికి డబ్బులు ఉండవు. నా టీముని తీసుకెళ్లేవాడిని, తిరిగి రావడానికి కూడా డబ్బులు ఉండవు. నాకు అనవసరం, నన్ను పిలిచింది దేవుడు, సమకూరుస్తాడు. ఈరోజు ఆహారం తింటాను అంతే, తర్వాత రోజు మళ్ళీ ఆహారానికి కూడా డబ్బులు ఉండేవి కాదు నా దగ్గర. అలాగే నా యొక్క వైవాహిక జీవితాన్ని కూడా నేను అలాగే ప్రారంభించాను. కొన్ని ఆదివారపు ఆరాధనలో నేను ఆదివారపు ఆరాధనకు ముందు కూడా నేను టిఫిన్ చేయకుండా అలాగ ఉండేవాడిని. నాకు అనవసరం వాటి కోసం. నేను వాక్యానికి సిద్ధపడాలి, నేను వాక్యానికి సిద్ధపడతా ఉండి వాక్యానికి ప్రిపేర్ అయిన తర్వాత, వాక్యం మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉంటే సడన్ గా నా గదిలోకి వచ్చారు సురేష్ గారు. ఏంటండి పాస్టర్ గారా, చెప్పండి బాబు గారు ఏంటి? అదే సారీ, నేను మీరు ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోలేదు. పర్లేదు చెప్పండి ఏంటి అంటే, నేను హోటల్కి వెళ్తున్నాను టిఫిన్లు తెద్దామని, మీకోసం ఏ టిఫిన్ తేవాలని అడగడానికి వచ్చాడు. దేవుడు బిడ్డ, నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. నా పని దేవుడి దగ్గర వాక్యాన్ని ధ్యానించడం, నా పని ప్రకటించడం. ఎందుకంటే నాకు తెలుసు దేవుడి బిడ్డ, గాస్పల్ ఇస్ ద పవర్. వ్యభిచారులను మార్చింది, హంతకులను మార్చింది, ఒక ఊరు డాన్ని మార్చేసింది దేవుడి బిడ్డ ఈ సువార్త పరిచర్య. చచ్చిపోయిన వాళ్ళని కనీసం 6 లేపింది ఈ సువార్త. ఎయిడ్స్ హీల్డ్, టీబీ హీల్డ్, లెపర్సీ హీల్డ్. మందు లేదు ఈ డబ్బుకి, ఈ యొక్క జబ్బుకి. తన చేతులు, తన కాళ్ళల్లో ఈ యొక్క పాము యొక్క పొర ఎలాగైతే ఊడిపోతాలో ఊడిపోయేది ఆమె పొర. ఆమె శరీరంలో ఉన్న పొర ఇలా ఊడిపోతా ఉండేది. ఇలా తీసి చూపించేది, ఈ పొర రాలిపోతుందయ్యా. ప్రార్థన చేశాను, సువార్త అన్న శక్తి, హీ వాజ్ హీల్డ్. ఈరోజు సేవలో వాడబడుతుంది ఒక సేవకురాలుగా ఒక మారుమూల గ్రామంలో. ద పవర్ ఆఫ్ గాస్పల్ ఐఎమ్ ప్రీచింగ్ టు యూ. నాకు తెలియదు తర్వాత పూట నేను ఏ కూర వండుకొని తినాలో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, నువ్వు కూర్చుంటే కూర వండి నీ ప్లేట్లోకి తెచ్చే దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు. ఐ నో దాట్. అదొక్కడు తెలుసు నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నా దగ్గర లేనిది నేను నీకు ఇవ్వలేను దేవుడు బిడ్డ. నా దగ్గర ఉన్నది విశ్వాసపు శక్తి, నా దగ్గర ఉంది విశ్వాసపు అభిషేకం, నా దగ్గర ఉంది విశ్వాసపు దేవుడితో కలిసి జీవిస్తే వచ్చే ఆశీర్వాదం నా దగ్గర ఉంది. అదే నేను నీకు ఇస్తున్నాను ఈ యొక్క ఆరాధనలో. ద పవర్ ఆఫ్ గాస్పల్ పట్టుకో. విశ్వాసంలోంచి అధికమైన విశ్వాసంలోకి ప్రయాణం చేయి. ఎక్కడ ఆగిపోయావు? అందరు వెళ్ళిపోయారు, కానీ అబ్రహాము వెయిట్ చేశాడు ఆ సింధూర వృక్షం కింద. ప్రభు యొక్క నిబంధన తన జీవితంలో ప్రారంభమైంది. నువ్వు ఆగిపోకు సహోదరుడా, సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆగిపోకు. విశ్వాసంలో ఆగిపోకు. ఇంకా 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 వాక్యం చేత నింపబడు. నువ్వు తెలుసుకున్న వాక్యం ప్రకారం జీవించు దేవుడు బిడ్డ. ఇట్స్ అ ఓషన్. నీ ప్రయాణము, నీ ఫినిషింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఈస్ ఇట్స్ ద గాడ్స్ థ్రోన్. కాదు, చచ్చిపోయిన లోకాలను లేపడం కాదు, ఒక వ్యాధిని స్వస్థపరచడం కాదు, ఒక దయ్యాలని ఎల్లగొట్టడం మాత్రమే కాదు. దేవుడు బిడ్డ, పరలోకపు చేరడము నీ విశ్వాసపు గమ్యం. నీ ఫినిషింగ్ ఆఫ్ ఫెయిత్ దేవుని కుడి పార్శ్వం. ఆగిపోకు, ఉండిపోకు, కృంగిపోకు, దిగులు పడకు. వాక్యాన్ని ప్రభు దగ్గర పాదాల దగ్గర మోకాలి. ప్రభువా, ఒక్కసారి నాతో మాట్లాడవు. ఐ లవ్ మై ప్రేయర్. నేను ప్రభు దగ్గర చేసే ఏకైక ప్రార్థన ఏంటో తెలుసా? నాతో మాట్లాడు. Speak to me. I want to hear the still small voice that makes a difference in your life. Speak to God. నీ జీవితంలో ఒక స్వార్థ విప్లవం ప్రారంభమవుతుంది. ఒక స్వార్థ ఉద్యమం ప్రారంభమవుతుంది. ఒక అన్కామన్ ఫెయిత్ స్టార్ట్ అవ్వబోతుంది దేవుడి బిడ్డ. ఇంపాసిబుల్ రాడికల్ రెవల్యూషన్ నీ జీవితంలో స్టార్ట్ అవ్వబోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రభువు చూద్దాం, ప్రార్థన చేద్దాం. మహాగరుడా, మహోన్నత యేసు రాజా, నీకు వందనాలు. నువ్వు నాకు ఇచ్చినది, నాకు చెప్పినది నేను నీ బిడ్డల ఎదుట పెట్టాను. అది శక్తి, ఒక డైనమిక్ పవర్ వారి జీవితంలో రిలీజ్ చేస్తున్నాం. ఒక డినామిస్ అనాయింటింగ్ వారి జీవితంలో రిలీజ్ చేస్తున్నాం.
ప్రభువా, వేషధారణ జీవితం కాక ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలో నీ బిడ్డలని పెంచే కృపకు పాత్రలుగా నన్ను చేశావు ప్రభా. తండ్రి నాయనా, ఈ లోకపు చిక్కుల్ని, ఈ లోకపు సమస్యల్ని కాక నీ వైపు చూస్తున్నాం. ఈ యొక్క ఆరాధనలో నీ వైపు మాత్రమే చూస్తున్నాం. నీ కృపను దాచి బలపరచండి, స్థిరపరచండి, నీ సాక్షులుగా నిలబెట్టండి. తండ్రి దేవా, విశ్వాసంలో నుంచి నైనా నీ వైపు చూచే జీవితంలో నైనా నీ యొక్క వాక్యానికి మొదట మరియు ఆఖరి అధికారాన్ని ఇవ్వడానికి అయ్యా నైనా ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని నెమరవేసే జీవితం, నైనా ఎడతెగక రాత్రనక పగలగా ధ్యానించే జీవితం, నీ వాక్యాన్ని వినే మాత్రం కాక దాన్ని యాక్ట్ చేసే జీవితాన్ని మాకు దయచేయి. నైనా దాని ప్రకారం జీవిస్తుండగా అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యాలు జరగబోతున్నాయి, నైనా సూచనలు జరగబోతున్నాయి, మాత్ర కార్యాలు జరగబోతుంది. మా నోరు తెరిచి ఎదుటి వారికి స్వార్థ ప్రకటిస్తే అద్భుతం జరగబోతుంది. తండ్రి దేవా, నీకు వందనాలు. ఆత్మ సంబంధమైన ప్రార్థన, విజ్ఞాపన, అభిషేకం చేత మమ్మల్ని నింపండి. నిత్యము నిన్ను స్తుతించే నాలుకను, మా జీవ ఫలాన్ని అర్పించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నైనా అట్టి కృపకు పాత్రలుగా నన్ను మమ్మల్ని చేయండి. తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వాళ్ళు, షేర్ చేస్తున్న వాళ్ళని బ్లెస్ చేయండి. నైనా ఆ షేర్ చేసి వింటున్న వారి జీవితాల్లో కూడా నీ అద్భుత కార్యాలు జరుగుతున్నది వందనాలు ప్రభా. నీ కృపతో మీరు నింపండి, నడిపించండి. నైనా మా జీవితాల్లో మేము అప్డేట్ కావాలి, విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసంలోకి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ కృప చేత మమ్మల్ని నింపండి, నీ అభిషేకం చేత మనం నింపండి. నాయన ఈ వాక్యం మా ప్రాణాత్మ శరీరంలో ఇంకిపోవాలి, ఇమిడిపోవాలి, మా జీవిత భాగమైపోవాలి ప్రభా. ఈ వాక్యం నాయన మా జీవితంలో మేము తీసుకెళ్తుండగా ప్రభా, ఇతరులను మండించాలి, ఇతరులను వెలిగించాలి, ఇతరుల దప్పిక తీర్చాలి ప్రభా. ఎడారిలో సెలయేర్లు వలె ఈ వాక్యం వింటున్న బిడ్డలు మారుదురు గాక, యేసు నామంలో వారు వెలుగుదురు గాక. చీకటిలో ప్రభా తండ్రి వెలుగు దీపాలుగా వారు ఉందురు గాక. యేసు నామంలో ఓదార్చే ప్రజలుగా వారు ఉందురు గాక, ఉజ్జీవ ఆత్మ కలిగిన ప్రజలుగా ఉందురు గాక. కొన్ని వేల లక్షల మందికి ఆశీర్వాదంగా వారు ఉందురు గాక. అట్టి కృపచేతం నింపి నడిపించి నీ సాక్షులుగా కొనసాగింపజేసి మీరే నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రభు మనకందరికి విశ్వాసపు వరముగా అనుగ్రహించి నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. కీప్ వాచింగ్. దయచేసి మెసేజ్ మిస్ అయితే మళ్ళీ ఇది రీలోడ్ అవుతుంది, అప్లోడ్ అవుతుంది ఫేస్బుక్లో, యూట్యూబ్లో. మీరు దాన్ని గమనించండి, మీరు మళ్ళీ ఈ మెసేజ్ వినండి. దేవుడు, ఐఎమ్ సేయింగ్ యూ, నీలో విశ్వాసం కలుగుతుండగా నువ్వు అద్భుత కార్యాలను చేయబోతున్నావు. దేవుడు, నేను చెప్తున్నాను, నీ ముందు నీ టాస్క్ కాదు, పక్కనుడి టాస్క్ను కూడా నువ్వు ఫుల్ఫిల్ చేసే జీవితంలోకి నువ్వు రాబోతున్నావు. నీ ముందున్న పోరాటాలు మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఇతరుల జీవితాల్లో ఉన్న పోరాటాల్ని కూడా నువ్వు ప్రభు పక్షాన గెలవబోతున్నావు, ఒక సాక్ష్యాన్ని తేబోతున్నావు. ప్రభు నిన్ను దీవించునుగాక. సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి, లిసన్ చేయండి. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఎ బ్లెస్సింగ్ ఛానల్ ఫర్ ద నేషన్స్ ఇన్ ద డేస్ ఎట్ టు కమ్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. Walk by faith.